బైబిల్ క్రైస్తవ మతం గురించి మాట్లాడదు, లేకపోతే కొన్ని రిచువల్స్ గురించి మాట్లాడదు, కానీ సిస్టమ్స్తో కూడిన ఒక కింగ్డమ్ గురించి మాట్లాడుతుంది. పరలోక రాజ్యం అనగా దేవుని యొక్క మైండ్ సెట్స్తో నడిచే ఒక రాజ్యం. దేవుని యొక్క కింగ్డమ్లో కూడా సిస్టమ్స్ ఉంటాయి. షాలోమ్, ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకారపు శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య భాగంలోనికి వెళ్ళక ముందు చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం, మనం సిద్ధపరచుకుందాం. దేవా, నీ వాక్యం చేత నన్ను మరొక దినం నన్ను దర్శించమని ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిని అడుగుదాం. ఇదిగో మీ వాక్యంను అంగీకరించడానికి, ఇదిగో మా హృదయంలోని తలంపులోని ఊహను పరిశోధింపజేయడానికి నేను సిద్ధంగా నా హృదయాన్ని తెరిచి ఉన్నానని సిద్ధపాటును, ఆ యొక్క మనస్సును, ఆ యొక్క దేవుని చిత్తానుసారమైనటువంటి ఆ యొక్క హృదయాన్ని, ఆయన వాక్యం ఇలా అంటున్నారు, యెషయా గ్రంథంలో ఇలా రాస్తుంది, వీరు వినుట మట్టుకైతే వింటారు కానీ గ్రహింపరు, వారి హృదయం నాకు చాలా దూరంగా ఉందంటాడు. అలా దూరమైన హృదయాలతో కాకుండా దేవుని వాక్యంను వినడానికి, శ్రద్ధగా వినడానికి మన యొక్క హృదయాలని ఆయన సన్నిధిలో తెరచి, ఆయన సన్నిధిలో మన హృదయాలని ఓపెన్గా ఉంచి, అనగా ఇదిగో నీ వాక్యం చేత నన్ను, నా ఆలోచనలను సంధించిన ఆయన, నేను ఇదిగో నా యొక్క తలంపుల్ని, ఊహల్ని పరిశోధించే మీ వాక్యం చేత దర్శించమని సిద్ధపాటు నిమిత్తమైనటువంటి ఆ ప్రార్థన పూర్వకంగా ఈరోజు వాక్యానికి వెళ్దాం. మనం కళ్ళు మూసుకుందాం, అందరం ఏకీపిద్దాం. దేవా, స్తోత్రం నాయన, మీకే వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఘనమైన దేవా, గొప్ప తండ్రి, ఇదిగో సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ఇదిగో సర్వ సృష్టికర్త, మీకు వందనాలు స్తుతులు స్తోత్రం నాయన. సమస్తమును ఏలుచున్నవాడ, ఇదిగో జీవం కలిగిన సమస్తం మిమ్మల్ని స్తుతిస్తున్నాయి. ఇదిగో అగ్ని, వర్షము, వడగండ్లు, హిమము, ఆవిరి అన్నీ మిమ్మల్ని స్తుతిస్తున్నాయి. అన్నీ మీ వాక్యమునకు, మీ మాటకి లోబడుచున్నాయి నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సమస్తమును ఏలుచున్నవాడ, మీకే వందనాలు. మీ రాజ్యము, మీ సింహాసనములు బట్టి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నా. ఇదిగో సకల జీవుల కనులు మీ తట్టు చూస్తున్నప్పుడు, ఇదిగో మీ గుప్పిలు విప్పి ఎవరికి ఎప్పుడు ఏది అవసరమో తగిన కాలమందు, ఇదిగో వారి యొక్క ఆశను తీర్చి, ఆకలి తీర్చి, తృప్తిపరచున్నట్లుగా మీ గుప్పిలు విప్పేదేవా, మీకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ దినమున మమ్మల్ని తృప్తిపరిచే మీ మాట దయచేయండి. ఎక్కడ పడి ఉన్నామో, ఎక్కడ ఇదిగో నేను విడుదల పొందలేని ఇదిగో బంధకాల్లో మేము బంధించబడి, ఆలోచనలో, ఇదిగో మా యొక్క ఊహల్లో మేము బంధించబడి ఉన్నాము, వాటన్నిటినీ సమయంలో మీ ముందు పరుస్తున్నాం నాయన. మీ సహాయం మాకు అనుగ్రహించండి, మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. స్తోత్రం నాయన, మీకే వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. నాయన మీకే వందనాలు, స్తుతులు స్తోత్రం నాయన. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తున్నాం. క్రీస్తు యేసు నామమునందు ఇదిగో మమ్మల్ని ఈ దినమును దర్శించండి, మీ వాక్కు చేత మమ్మల్ని దర్శించమని వేడుకుంటున్నాం. స్తోత్రం నాయన. ఇదిగో ఈ దినపు సహాయమును మాకు అనుగ్రహించండి, మీ కృప కొరకు వేడుకుంటున్నాం. ఇదిగో నాయన ప్రభా, మీ వాక్యము చేత మమ్మల్ని దర్శించండి. ఇదిగో కొండ మీద ప్రసంగం గురించి ధ్యానం చేయడానికి ఇదిగో మా యొక్క మనస్సులు, ఇదిగో మా హృదయాన్ని మేము నిబ్రపరచుకొని మీ సన్నిధిలో మేము ఉన్నాం నాయన. మీకే వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. క్రీస్తు యేసు గొప్ప నామమున ఇదిగో ఈ దినపు కృప మాకు అనుగ్రహించండి, మాట మాకు దయచేయండి నాయన. మీకే వందనాలు. ఇదిగో మేము రొట్టె వలన మేము జీవించట్లేదు, మేము తీసుకునే ఆహారం వలన జీవించట్లేదు, కానీ మీ నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన మేము జీవిస్తున్నాం నాయన. మీ ఆజ్ఞల వలన మేము జీవిస్తున్నాం. మీకే వందనాలు, స్తోత్రం నాయన. ఈ దినము మీ వాక్కు చేత మమ్మల్ని దర్శించమని వేడుకుంటూ, యేసు నామమున ఇదిగో ఈ దినపు మాట మాకు దయచేయమని అడుగుతూ, ఇదిగో మమ్మల్ని తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ, ఇదిగో మీ యొక్క సన్నిధిని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. పోయిన వారం మనము మాట్లాడుకున్నట్టుగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనము ఈ వారపు భాగంగా మనం ధ్యానం చేసుకుందాం. 5వ అధ్యాయము 4వ వచనం నేను మొదటి నుంచి చదువుతాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి నుండి 4 వచనాల వరకు చదువుతాను. అందరం ఏకీభవిద్దాం, చూద్దాం ఒకసారి. ఆయన ఆ జనసమూహములను చూచి
కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగూ బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినపు వాక్య భాగాన్ని మనము కొంచెము ఆలోచన చేద్దాము. దుఃఖపడువారు ధన్యులు, ఈ మాటని పోయిన వారం మనము ఎక్కువసేపు ఆ యొక్క సియోను కొరకు దుఃఖించువారు అనే దాని గురించి ఎక్కువసేపు ఆలోచించాము. చాలా ఎక్కువ సమయం గడిచిపోయింది కనుక దాన్ని కంక్లూడ్ చేయలేకపోయాం. బట్ ఈరోజు మనము ఈ యొక్క దుఃఖపడువారు ధన్యులు అనే యొక్క మాటని మనం కంక్లూడ్ చేసుకుందాం. ఈరోజు హీబ్రూ భాషలో ఆశ్రై హా అవేలీం కి హెమ్ ఏ నుహాము, ఆ యొక్క హా అవేలీం, అవేల్ అనే మాటకి పోయిన వారం మాట్లాడుకున్నాం. అవేల్ మిస్రాయిం, ఐగుప్తీయుల దుఃఖము అనే మాట మనం చూసాము. అదే మాట ఆ అవేల్, మీ యొక్క స్క్రీన్ మీద చూస్తే ఆ యొక్క రెడ్ కలర్లో హా అవేలీం అనే మాటను చూడండి ఒకసారి. హా అనే మాటకి ద అని అర్థం, అనగా దుఃఖపడువారు ధన్యులు అని చెప్పడానికి సంబంధించినటువంటి మాట. అవేలి అంటే దుఃఖము అని అర్థం, అవేలీం అంటే దుఃఖపడువారు, హా అవేలీం అంటే ద మోర్నర్స్ అనగా. ఓకే, ఆ అవేల్ అనే మాటని కొంచెం అర్థం చేసుకోవడానికి ఈరోజు ట్రై చేద్దాం. 3 భాగాలుగా మనం ఈరోజు ధ్యానం చేస్తాం. ఒకటి, నెంబర్ 1, మొట్టమొదటిది ఏంటంటే ఈ దుఃఖపడువారు, రెండవది వారి యొక్క ధన్యతలు, మూడవది మన కొరకు ఇందులో ఇప్పుడు ఇది ఎందుకు మన దాకా ఈ యొక్క విషయము యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో మొదటి సెంటెన్స్ తర్వాత ఈ రెండవ సెంటెన్స్ని ఎందుకు తీసుకురావడం జరుగుతుంది, దీని గురించి మనం ఆలోచన చేద్దాం. చూడండి ఒకసారి, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు అవేల్ అనే మాటని కొంచెం అర్థం చేసుకుందాం. దీనికి 3 అర్థాలు మనం చూస్తాం. ఓకే, ఈ అవేల్ అనే మాటకి, దుఃఖము అనే మాటకి 3 అర్థాలు మనం చూస్తాం. హీబ్రూ వర్డ్కి 3 అర్థాలు. ఓకే, మొదటిది పోయిన వారం మాట్లాడుకున్నట్టుగా ఎవరైనా మరణించినప్పుడు, ఏదైనా కుటుంబంలో మరణము సంభవించినప్పుడు, ఆ కుటుంబం కావచ్చు లేదా ఆ దేశం కావచ్చు, ఎక్కడైతే దుఃఖం ఉంటుందో దాన్ని ఆ యొక్క మౌర్నింగ్ లేకపోతే లామెంటేషన్, విలాపము, లేకపోతే దుఃఖ దినములు, లేకపోతే ఇవన్నీ పదాలు మనం చూస్తాం. తర్వాత చూడండి ఒకసారి, రెండవ దుఃఖము మీనింగ్ ఏంటంటే, దాని యొక్క మీనింగ్ ఏంటంటే చూడండి ఒకసారి, రెండవ మాట ఎనీ కాల్మిటీ, ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా సంభవించినప్పుడు, సడన్గా ఏదైనా ప్రమాదం జరగవచ్చు, లేకపోతే యుద్ధం రావచ్చు, లేకపోతే సడన్గా ఏదైనా రోగగ్రస్తులు అయిపోవచ్చు, ఏదైనా సడన్గా ఏదైనా ఘోరమైన విపత్తు లాంటిది ప్రమాదాల వశాత్తు దేంట్లోనైనా మనం ఇరుక్కున్నప్పుడు కానీ, లేకపోతే వీటికి సంబంధించినప్పుడు దుఃఖం సల్పడం, ఇది రెండవ దుఃఖము. అవేల్ అనే మాటకి సెకండ్ మీనింగ్. ఇవి ఓకే, మామూలు చిన్నగా ఏడవడం, చిన్న విషయాల గురించి ఏడవడం కాదు, ఇవి చాలా పెద్ద దుఃఖంతో కూడినవి. అనగా ఇంకా ఏమాత్రము కొంచెం ఏడ్చి అందరి ముందు ఒకలాగుండి లోపల ఒకలాగా కాదు, కానీ కంప్లీట్గా లోపల నుంచి వచ్చే ఘోరమైన దుఃఖం అని అర్థం ఈ అవేల్ అనే మాటకి. చూడండి ఒకసారి, ఇంకొక 3వ అర్థం దగ్గరికి వచ్చేసరికి దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఇది సంప్రదాయబద్ధమైనటువంటి దుఃఖ దినాలు, లేకపోతే రిచువల్స్, లేకపోతే ఇంకొక మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలీలు అయితే వాళ్ళు సంవత్సరానికి కొన్ని దినాలు దుఃఖ దినాలు గడిపే వాళ్ళు అని చెప్పేసి మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాము. ఓకే, దాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఈరోజు. చూడండి ఒకసారి, ఈ చివరిది కార్పొరేట్గా, అనగా సంఘము లేకపోతే దేవుని యొక్క ద బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శరీరం అంతటి కొరకు, అన్నిటి కొరకు కొన్ని దినాల్ని ప్రత్యేకించుకొని, లేకపోతే ఒక రోజును ప్రత్యేకించుకొని, మనల్ని మనము ఉపవాసములో ఉంచుకుంటూ, లేకపోతే మన యొక్క శరీరాన్ని నలగొట్టుకుంటూ దుఃఖపడే ఆ యొక్క సంప్రదాయబద్ధమైనటువంటి దుఃఖము, ఇది కూడా చిన్న దుఃఖము, లేకపోతే లోపల నేను చాలా ఫీల్ అవుతున్నాను అనేది కాదు, కానీ గట్టిగా విలపించి ఏడ్చేది. మీరు కనుక బైబిల్లో ఉన్నటువంటి ఈ యొక్క లామెంటేషన్స్, లేకపోతే ఆ యొక్క దుఃఖ దినాలు కనుక మనం గమనిస్తే దానికి కొంచెం కస్టమరీ థింగ్స్ కొన్ని ఉన్నాయి. అంటే లేకపోతే సంప్రదాయంగా ఒక దుఃఖ ఆ డేస్ని గడపడం కొరకు వాళ్ళు ఒకటి సాక్ క్లాత్, గోనె పట్టును ధరించి, ధూళి, యాషెస్ అంట,
బూడిదని లేకపోతే ధూళిని తల మీద పోసుకొని ఆ యొక్క ఇంకొక మాట మూడోది ఏంటంటే ఆయిల్, తల మీద ఆయిల్ అనేది లేకుండా. ఓకే, ఇవన్నీ కూడా మనకి సమయల గ్రంథం 14వ అధ్యాయంలో మనం ఈ మాట ఒక స్త్రీ గురించి మనం చూడొచ్చు. ఇవి కస్టమరీ. ఓకే, అంటే ఇవి బయటికి కనపడేలాగా, బయట మాత్రమే కాదు కానీ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ కంప్లీట్గా నేను చాలా దుఃఖపడుతున్నాను. ఎందుకు దుఃఖపడుతున్నాను? తర్వాత ఉపవాసం ఉంటూ చేసే దుఃఖం, ఇది మూడవ దుఃఖము. వాళ్ళొకసారి గుర్తు చేసి చూడండి ఒకసారి. నెంబర్ 1, డెత్ వల్ల, మరణం వల్ల జరిగే దుఃఖము, ఇన్సైడ్ అవుట్ ఏడ్చే ఏడుపిది. ఓకే, సో ఈ అవేల్ అనే మాట, ఓకే, ఇది మామూలు ఏదో చిన్న చిన్న దుఃఖం కాదు కానీ చాలా ఘోరమైన దుఃఖము అని అర్థం. చూడండి ఒకసారి. అయితే మొదటిదేమో డెత్, మరణం కలిగినప్పుడు, మరణం సంభవించినప్పుడు ఏడ్చే ఏడుపు. రెండోది ఏంటంటే ఎనీ క్యాలమిటీ, లేకపోతే ఏదైనా సరే ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినప్పుడు ఏడ్చే ఆ యొక్క దుఃఖ దినాలు గడపడము. ఆ తర్వాత మూడవ అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఇది అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇదేంటంటే ఉపవాసం ఉండి ఈ యొక్క కస్టమరీగా, సంప్రదాయబద్ధంగా కొన్ని డేస్ని ప్రత్యేకించుకొని ఉపవాసం ఉంటూ దుఃఖ దినాలు గడిపే ఆ డేస్ గురించి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఓకే, అయితే యేసు ప్రభు ఆ మాటలు అంటానికి, ఓకే, ఆ దుఃఖం గురించి ఇంకా కొన్ని మాటలు ఇంకా జ్ఞాపకం చేస్తాను. ఈ యొక్క సంప్రదాయబద్ధమైనటువంటి ఈ యొక్క గోనెపట్ట ధరించుకొని, లేకపోతే తలకి నూనె లేకుండా బూడిదని తల మీద చల్లుకొని, లేకపోతే ఆ యొక్క ధూళిలో కూర్చొని ఉపవాసం ఉండి ఏడుస్తూ దుఃఖంతో, ఇదంతా ఏంటంటే సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ అంటాం. వ్యక్తిగతంగా పరిశోధించుకొని, వ్యక్తిగతంగా దేవుని వాక్యంలో నేను ఏమై ఉన్నాను, దేవుని సన్నిధిలో నా వ్యక్తిగత, నా పర్సనల్ ప్రజెంట్ లైఫ్ ఆ యొక్క నేను గుర్తించుకొని ఆ యొక్క దుఃఖ దినాలు గడపడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, దీని గురించి ఇంకా కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. చూడండి ఒకసారి. ఇదే మాటని, ఇదే ప్రసంగాన్ని మనం లూకా సువార్త 6వ అధ్యాయం 21వ వచనంలో కనుక మనం గమనిస్తే, లూకా సువార్త 6వ అధ్యాయము 21వ వచనం చూడండి ఒకసారి. అక్కడ సేమ్ వర్డ్, ఇదే ప్రసంగం యొక్క దాన్ని మనం చూస్తాం. ఒకసారి చూడండి ఒకసారి. లూకా సువార్త 6వ అధ్యాయము 21వ వచనము మీరు కనుక గమనిస్తే, ఆ యొక్క ముందు వరకు ఆ యొక్క శిష్యులందరినీ కూర్చోబెట్టడం 20వ వచనం కనుక అంతటా ఆయన తన శిష్యుల తట్టు చూచి ఇట్లనను, బీదలైన మీరు ధన్యులు. అది సేమ్ వర్డ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం. కొండమి ప్రసంగంలో ఫస్ట్ది బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఇప్పుడు అనే వర్డ్ ఇక్కడ ఈ సెంటెన్స్లో లూకా సువార్తలో చూస్తే ఇప్పుడు అనే పదాన్ని కొంచెం స్పెసిఫిక్గా చూడొచ్చు మనం. ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడదరు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు అనే మాటని మనం చూస్తాం. ఓకే, ఇప్పుడు అనే వర్డ్ని, తర్వాత ఆ యొక్క కంఫర్ట్ని మనం చూస్తాం. ఆ తర్వాత ఇంకొక వచనాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. చూడండి ఒకసారి కస్టమరీ దీని గురించి జకర్యా గ్రంథము 8వ అధ్యాయము, జకర్యా గ్రంథము 8వ అధ్యాయంలో ఒక్కసారి చూడండి ఒకసారి. ఆ యొక్క ఉపవాస దినాల గురించి అక్కడ ఒక ప్రవచనం రాసి ఉంది. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము నేను 18వ వచనం చదువుతాను చూడండి ఒకసారి. మరియు సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నదేమనగా. చూడండి ఒకసారి. 4వ నెలలో ఉపవాసము. ఓకే, 4వ నెలలో ఉపవాసము. నెంబర్ 2, 5వ నెలలో ఉపవాసము, 7వ నెలలో ఉపవాసము, 10వ నెలలో ఉపవాసము, యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. మెస్సయ్య వచ్చినప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఈ యొక్క ఉపవాస దినాలు కస్టమరీగా, లేకపోతే రిచువల్గా, సంప్రదాయబద్ధంగా ప్రతి సంవత్సరం పలానా డేట్ని ఉపవాస దినంగా, మందిరం కూలిపోయి రెండో మందిరం కట్టబడడానికి మధ్యలో వాళ్ళు ఏడవడానికి, లేకపోతే దుఃఖపడడానికి కొన్ని దినాలు ప్రత్యేకించుకున్నారు. పోయిన వారం మాట్లాడుకున్నాం మనము. ఇప్పుడు అవన్నీ అటు వెళ్ళి సరే కంటిన్యూ చేద్దాం. చూడండి ఒకసారి. ఇక్కడ 19వ వచనంలో 4వ నెలలో ఒక ఉపవాస దినం ఉందంట.
ఓకే, మనము మాట్లాడుకున్నాం దీని గురించి, తమ్మూజు మాసం గురించి. ఆ తర్వాత 5వ నెలలో ఉపవాసం ఉంది. ఓకే, తర్వాత 7వ నెలలో ఉపవాసం ఉంది. ఆ తర్వాత మనం చూస్తే 10వ నెలలో ఉపవాసం. ఈ 4 ఉపవాస దినాలు అప్పుడు అయితే ప్రవచనం చెప్పబడుతుంది. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో మీరు ఈ యొక్క ఉపవాస దినాలన్నీ కూడా ఏమవబోతున్నాయంటే ఉత్సాహ దినాలుగా మారబోతున్నాయి. అంటే చూడండి ఒకసారి, సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన మొయదీం పండుగలుగా అపాయింటెడ్ డేట్స్గా మారబోతున్నాయి అని జ్ఞాపకం చేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును. అవన్నీ చెప్పిన తర్వాత ఇంకా మనము ఇంకా కొంచెం కిందికి కనుక మనం చదివితే, కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి, సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి, సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, జనములను అనేక పట్టణముల నివాసులను ఇంకను వత్తురు, ఒక పట్టణపు వారు మరి ఒక పట్టణపు వారి వద్దకు వచ్చి ఆలస్యము చేయక యెహోవాను శాంతిపరచుటకును సైన్యములకు అధిపతిగా యెహోవాను వెదకుటకును మనము పోదము రండి అని చెప్పగా, వారు మేమును వత్తుమందురు. అనేక జనములను బలము గల జనులను యెరూషలేములో సైన్యములకు అధిపతిగా యెహోవాను వెదకుటకును యెహోవాను శాంతిపరచుటకును వత్తురు. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్య జనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఒక ప్రవచన భాగం ఇది. ఓకే, సో ఈ యొక్క ఉపవాస దినాల ఏర్పాటు ఏదైతుందో, ఓకే, ఆ ఉపవాస దినాలు ఇప్పటికీ కూడా అవి ఉపవాస దినాలుగా అలాగే ఉన్నాయి. అయితే ఆ ఉపవాస దినాలు జరుగుతున్నప్పుడు యెరూషలేములో దేవుణ్ణి వెదకుటకు, అనగా ప్రభువైన యేసు క్రీస్తు యొక్క 2వ రాకడికి ముందు జరగబోయే విషయాలు, అనగా ప్రభువైన యేసు రెండవసారి అనగా మెస్సయ్య యొక్క 2వ రాకడికి ముందు జరగబోయే విషయాలు మనం గమనిస్తే, యెరూషలేముకు వెళుతున్నటువంటి యూదులతో, యెరూషలేములో దేవుణ్ణి వెతకడానికి బయలుదేరుతున్న యూదులతో అన్యులు కలుసుకొని వాళ్ళ చెంగు పట్టుకొని అడుగుతారంట, నిజంగా దేవుడు మీకు తోడై ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది, మేము కూడా మీతో వస్తాము అని చెప్పేసి అందరూ వస్తారు అని చెప్తున్నారు. ఎప్పుడు ఇది అంటే దేని గురించి మాట్లాడబడుతుందంటే, ఆ యొక్క సంప్రదాయబద్ధమైనటువంటి ఆ యొక్క ఏవైతే దుఃఖ దినాలు, ఉపవాస దినాలు ఏవైతే ప్రత్యేకించబడ్డాయో ఆ ఉపవాస దినాలకు సంబంధించినటువంటి వాటిని, ఓకే, ఇది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఆ యొక్క పండుగలుగా మార్చబడబోతున్నాయి. ఉపవాస దినాలు పండుగలుగా కంఫర్ట్ చేయబోతున్నారు. ఇది యూనివర్సల్గా, లేకపోతే కార్పొరేట్ ఆ యొక్క సమాజం అంతటికి, అనగా యూదులు అన్యులు తేడా లేకుండా, ఓకే, యేసుక్రీస్తును నమ్ముకున్నటువంటి ఆ యొక్క యేసును క్రీస్తుగా అంగీకరించినటువంటి ఆ యొక్క సమూహం అంతటికి సంబంధించినటువంటి ప్రవచన భాగం ఏంటంటే, మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క దుఃఖ దినాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు సంతోషమైనటువంటి ఉత్సాహ సంబంధమైనటువంటి మనోహరమైన పండుగలుగా మారబోతున్నాయి. ఇది కంఫర్ట్. ఓకే, సో యాక్చువల్గా యేసు ప్రభు ఉండే కాలానికి వచ్చేసరికి అప్పటికి ఆ యొక్క దుఃఖ దినాలు అలాగే ఉన్నాయి, ఆ యొక్క స్పెషల్ ఆ డేస్ అలాగే ఉన్నాయి. మనం పోయిన వారం మాట్లాడుకున్నట్టుగా ఓకే, మనం గమనిస్తే ఈ యొక్క సో ఏం జరుగుతుంది ఆ డేస్లో ఎందుకు ఉపవాసం ఉండాలి? ఇప్పుడు కూడా నువ్వు నేను పర్టికులర్గా ఒక డే పెట్టుకొని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండడం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటిది? అసలు ఉపవాసం ఉండాల్సిన అవసరం ఏంటి? ఓకే, ఎందుకు ఉపవాసం అనేది దుఃఖానికి, లేకపోతే ఆ యొక్క దేవుని సన్నిధిలో దుఃఖించడానికి సంబంధించింది. ఓకే, ఉపవాసం ఉండి దుఃఖపడుతున్న వారికి చెప్తున్నా, ఇప్పుడు దుఃఖపడుతున్న మీరు ధన్యులు అంటున్నాడు. ఓకే, ఆ దుఃఖము ఏదో లేకపోవడం వల్లనో, నీ డిస్కంఫర్ట్ని బట్టో, లేకపోతే నువ్వు అనుకున్నది నీకు దొరకకపోవడం వల్లనో, లేకపోతే నువ్వు కోరుకున్నది నీకు అవ్వకపోతే ఏడ్చే ఏడుపు వల్లనో, నువ్వు ఎదురు చూసేది నీకు రాకపోవడం వల్ల వచ్చే ఆ నీ పర్సనల్ ఇండివిజువల్ నిన్ను సాటిస్ఫై చేసే విషయాల కొరకు నువ్వు ఏడ్చే ఏడుపు గురించి మాట్లాడుతూ ఇప్పుడు దుఃఖపడుతున్నా నువ్వు ధన్యుడని నీ గురించి మాట్లాడలేదు. అది దేని గురించి మాట్లాడబడుతుందంటే, ఎవరైతే తన్ను తాను దేవుని సన్నిధిలో తగ్గించుకొని, ఇంకొక మాట చెప్తాను చూడండి ఒకసారి, అవన్నీ కూడా ప్రోగ్రెసివ్ సెంటెన్స్లు. అనగా ఓకే, మొదటిది ఆత్మ విషయమే దీనులైన వారు బీదలైన వారు ధన్యులు అనగా దేవుని వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు, ఇదిగో ఈ వాక్యంని బట్టి నేను నమ్ముతున్నాను, నేను ఈరోజు పాపిని అని ఎవరైతే వారి యొక్క పాపస్థితిని బట్టి, ఇదిగో ఆ యొక్క దానికి సంబంధించి నేనేమి ఇవ్వలేను, నేను బీదవాడను అని చెప్పి ఎవరైతే బీదలుగా తమను తాము తగ్గించుకొని ఉంటారో వారిని మొదట ధన్యులు మీరు అని చెప్పి
ఆ యొక్క బీదలైన వారు మీరు ధన్యులు అని వారి మీ దగ్గర పరలోక రాజ్యం ఉంటుంది అనగా వినయముతోనూ లేకపోతే ఎవరైతే తమను తాము తగ్గించుకొని దేవుని సన్నిధిలో కనిపెడుతున్నారో వారి దగ్గరికి మహోన్నతుడు మహాగణుడు ఆయన నిత్య నివాసి అయిన వాడు వారి దగ్గర నివసిస్తాడు, వారికి ఆయన దగ్గరగా ఉంటాడు అనే సంగతి మనం మొదటి మాటలో ధ్యానం చేశాం. ఇది అయిన వెంటనే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఎవరైతే దుఃఖపడుతున్నారో వారు ధన్యులు. ఎందుకు దుఃఖపడాలి? వై? ఆ దుఃఖపడడం గురించి ఇంకొక సెకండ్ దాంట్లోనికి నేను చెప్తాను చూడండి ఒకసారి. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. ఎందుకు దుఃఖపడాలి? ఎందుకు సంప్రదాయబద్ధంగా ఇది మరణమును బట్టి ఇచ్చే దుఃఖం గురించి మాట్లాడలేదు, లేదా ఏదన్నా ప్రమాద సంబంధమైనటువంటి ప్రమాదం ఏదో సంభవించినప్పుడు ఏడ్చే ఏడుపు గురించి మాట్లాడలేదు. హా అవేల్ ఈమ్ అనగా ద మౌర్నస్ అనగా దుఃఖపడు వారు అనగా ప్రత్యేకమైన దుఃఖం. అది ఆ దుఃఖం ఎలాంటి దుఃఖం అంటే జాగ్రత్త గమనించండి ఒక్కసారి. ఎవరైతే వాక్యం వచ్చింది బీదలుగా ఉన్నాం, నేనేమి ఇవ్వలేను, కానీ నా నిజ స్థితిని బట్టి నన్ను నేను ఏడ్చుకునే స్థితి. ఒక్కసారి నాతో పాటు 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంకి వెళ్దాం. చూడండి ఒకసారి. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. 2వ కొరింథీ పత్రిక ఈ 7వ అధ్యాయము 10వ వచనంలో కనుక మనం చూస్తే అక్కడ దైవ చిత్తానుసారమైన దుఃఖము అనే మాట మనం చూస్తాం. కాంటెక్స్చువల్గా పౌలు చాలా పెద్ద విషయాన్ని అక్కడ మాట్లాడుతున్నాడు. అదంతా ఇప్పుడు దాంట్లోకి వెళ్ళడానికి ఇప్పుడు మనకు సమయం లేదు, కానీ జస్ట్ ఒక 2 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఇందులో చూడండి ఒకసారి. ఇక్కడ మీరు గమనిస్తే 9వ వచనం చూడండి ఒకసారి. మీరు దుఃఖపడితిరని సంతోషించటం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితిరని ఇప్పుడు సంతోషిస్తున్నా. పౌలు అంటున్నాడు కొరింథీ సంఘం గురించి మాట్లాడుతూ మీరు దుఃఖపడడం చాలా నాకు సంతోషంగా ఉంది అంటున్నాడు. కొరింథీ సంఘస్థులతో మీరు దుఃఖపడడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటున్నప్పుడు ఎందుకు సంతోషంగా ఉందంటే మీరు ఏడుస్తున్నందుకు నాకు సంతోషంగా లేదు, కానీ మీరు దుఃఖపడే మీ దుఃఖము ఏదో లోకానుసారమైన దుఃఖం కాదు, ఇట్ ఈస్ స్పెషల్ అనగా దేవుని చిత్తానుసారమైన దుఃఖం అనగా దేవుడు కోరుకునే దుఃఖం మీరు కలిగి ఉన్నారు, అది మీకు మారు మనసు ఇచ్చింది, అందుకు నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. ఒక్కసారి చూడండి ఒకసారి. లాస్ట్లో మాట్లాడుకుందాం ఎందుకు దైవ చిత్తానుసారమైన దుఃఖము. వై దుఃఖపడు వారు ధన్యులు, ఎందుకు ధన్యులు అవుతారు? ఏడిస్తే ధన్యులా? లేకపోతే సంతోషంగా ఉంటే ధన్యులా, ఏడిస్తే ధన్యులా? అంటే ఇక్కడ ఈ వాక్య ప్రకారం అయితే మనం దుఃఖపడుట మనకి ధన్యత. చూడండి ఒకసారి ఎందుకు దుఃఖపడాలి నేను. ఒకసారి చూడండి ఒకసారి. మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితిరని ఇప్పుడు సంతోషించున్నాను, ఏలైనగా ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేయును, ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. ఆ ఏడుపట దుఃఖమును పుట్టించదట. చూడండి ఒకసారి. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగచేయి. మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకై ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించనో చూడుడి. మరొకసారి చదువుతాను నేను. చూడండి ఒకసారి. మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్త. ఇది మిమ్మల్ని ఆత్మీయంగా సోల్, మీ యొక్క అంతరంగం అందునటువంటి మీ సోల్లో ఒక జాగ్రత్త పుట్టిస్తుంది. దోష నివారణ కోసం చేసిన దుఃఖం అది. తర్వాత ప్రతివాదమును, లేకపోతే ఆగ్రహము, భయము, ఎట్టి అభిలాష, ఆసక్తి, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించనో చూడుడి. అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి. మీలో పుట్టించను ఆ కార్యమును గూర్చి సమస్త విషయములలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరచుకుంటారు. కొరింథీ సంఘంతో పౌలు రాస్తున్న మాట. 7వ అధ్యాయము 9, 10 వచనాలు 11 వచనాలు చదువుకున్నాం. చూడండి ఒకసారి. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఈ దుఃఖము ఒక మనిషి తనని తాను నేను పాపిని, లేకపోతే చూడండి ఒకసారి, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎవరికి ఈ దుఃఖము, ఎవరి కోసం ఈ దుఃఖం అంటే
ప్రతి ఒక్క శరీరికి ఈ దుఃఖం అవసరమే అన్నది. ఓకే, దుఃఖపడు వారు ధన్యులు, కానీ ఆ దుఃఖం అనేది ఒక చాయిస్. అది అనగా నేను దుఃఖపడవచ్చు, దుఃఖపడకుండా ఉండొచ్చు. ఓకే, ఇన్సైడ్ నేను ఆలోచించుకొని నా యొక్క సెల్ఫ్, నా యొక్క నన్ను నేను పరీక్షించుకొని, ఓకే, ఒక ఆయన ఇలా అంటాడు, ఒక ఫిలాసఫర్, ద అన్ఎగ్జామిన్డ్ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్ అంటాడు. స్వపరీక్ష చేసుకోనటువంటి జీవితమే జీవితం కాదంటాడు. చూడండి ఒకసారి, సోక్రటీస్ అనబడుతున్నటువంటి ఫిలాసఫర్ ఆయన అంటాడు, ద అన్ఎగ్జామిన్డ్ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్. ఓకే, చూడండి ఒకసారి, ఈ సారో ఎలాంటిదంటే, ఈ దుఃఖము, ఈ మార్నింగ్, ఈ లామెంటేషన్స్ ఎలాంటివి, ఈ విలాప సల్లాపాలు ఇవి ఎలాంటివి అంటే, ఇది దేనికి సంబంధించింది అంటే జాగ్రత్తగా గమనించండి ఒకసారి. నంబర్ 1, మొట్టమొదటిది దేవుని యొక్క పరిశుద్ధత, నా యొక్క పాప అపవిత్రత, ఇవి రెండు కొలైడ్ అయినప్పుడు ఎస్ నేను అపవిత్రుడను అని ఏడవడం. ఎక్కడైతే ఆ దుఃఖం ఉంది చూసారా, ఆ దుఃఖము నిజంగా దుఃఖం పుట్టించదు. ఓకే, మనిషికి ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఈ దుఃఖము ఏదో ఒకరిద్దరికి సంబంధించింది కాదు, ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీబడి. నాతో పాటు వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి సంబంధించిన దుఃఖం ఇది. ఏదో ఓకే, దట్ ఇస్ చాయిస్. ఉపవాసం ఉండి నేను దేవుని సన్నిధిలో రక్షణ మార్మల్స్ సంబంధమైనటువంటి ఆ యొక్క నా యొక్క పాప స్వభావాన్ని బట్టి, నా యొక్క చిత్తవృత్తిలో ఉన్నటువంటి ఆ యొక్క ఈవిల్ ఇంపల్స్, లేకపోతే కీడు సంబంధమైనటువంటి వాటిని బట్టి నేను దుఃఖపడడం ఏదైతే ఉందో, ఓకే, ఇది అందరికీ సంబంధించింది. వీళ్ళు వాళ్ళని ఎవరికీ తేడా లేదు, కానీ ప్రతి ఒక్కరము ఆ యొక్క ఈవిల్ ఇంపల్స్ కలిగి ఉన్న వారము. దేవా, నేను పాపిని అని ఒప్పుకోవాల్సినటువంటిది ప్రతిరోజుకి సంబంధించినటువంటి స్టోరీ ఇది. ఓకే, సో అప్పుడెప్పుడో రక్షణ మార్మల్స్ పొందినప్పుడు ఒప్పేసుకున్నాము, బాప్తిజం తీసుకున్నాము, ఇక మేము పరిశుద్ధులము. ఒక్కసారి దాన్నే నిజము అనుకుందాం. అంటే ఒక పరిశుద్ధుడైన తర్వాత, క్రీస్తు చేసినందు పాపాలన్నీ కడిగివేయబడ్డ తర్వాత, పరిశుద్ధులైన తర్వాత ఇక పాపాలు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు అనే దాని గురించి నేను కొంచెంసేపు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి. లెట్స్ సే ఓకే, ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు. ఓకే, యెషయా ప్రవక్త గురించి ఒక స్టేట్మెంట్ ఏంటంటే, ఆయన గురించి ఒక కామెంటరీలో ఇలా రాసి ఉంటుంది. ఏమని ఉంటుందంటే, భూమి మీద అప్పుడున్నటువంటి వాళ్ళందరిలోకి పరిశుద్ధుడు ఆయన. యెషయా భూమి మీద అప్పుడున్నటువంటి ఆ మనుషులందరిలోకి ఆయన ఒక అద్భుతమైనటువంటి పరిశుద్ధమైన ప్రవక్త. ఓకే, అలాంటి పరిశుద్ధమైన ప్రవక్త ఒకరోజు నా దేవునితో ఆయన ఎన్కౌంటర్, అనగా ఆ యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూస్తాము. ఆయన ఎన్కౌంటర్ని మనం గమనిస్తాము. దేవుని యొక్క దర్శనం ఆయన చూశాడు. చూడండి ఒకసారి, ఆ దర్శనం చూసినప్పుడు ఆ 6వ అధ్యాయంలో మనం గమనిస్తే, మీరు కనుక 6వ అధ్యాయము 5వ వచనంలో, ఓకే, చూడండి ఒకసారి, దేవుని పరిశుద్ధతను చూశాడు. ఆయన పరిశుద్ధుడు అని పొగడబడ్డం చూశాడు. అవంతా చూసిన తర్వాత వెంటనే మాట, ఆ యొక్క ఇంటరాక్షన్ కలిగి ఉన్నప్పుడు, ఓకే, ఒకవేళ మీరు కనుక దర్శనం చూసినప్పుడు, లేకపోతే నేను దర్శనం చూసినప్పుడు, ఒకవేళ మనం కనుక, ఓకే, లేదా ఒకవేళ యెషయా కనుక, ప్రవక్త గారు కనుక నేను గొప్ప దర్శనం చూశాను, ప్రైజ్ ద లార్డ్ అని చెప్పి స్తుతించి పక్కకు వచ్చాడు అనుకోండి, హీ మిస్ ద పాయింట్. ఓకే, కానీ ఆయన వెంటనే ఇంట్రోస్పెక్ట్ అనగా అంతరంగంలోకి వెళ్ళి తనను తాను పరీక్షించుకోవడం మొదలుపెట్టాడు. తన యొక్క నిజస్థితిని గుర్తించడం మొదలుపెట్టాడు. చూడండి ఒకసారి, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. ఓకే, ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి ఈయన అది ఒప్పుకోవాల్సిన అవసరం లేదే. ఓకే, సో దేవుడు తన వాక్యము, తన దర్శనము, తన ప్రత్యక్షత నీ దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క నిజస్థితిని ఎంచుకునుట అనే దాన్ని మిస్ చేయొద్దు. ఓకే, అందుకనే ఓకే, పాస్టర్ గారు ఆయన అంటే యేసు ప్రభుకి ముందున్నాడు కదండి, ఆయన యెషయా ప్రవక్త కదండి అనొచ్చు. కానీ కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత పౌల్ని తీసుకోండి ఒకసారి. పౌలు అంటాడు, ధర్మశాస్త్ర విషయంలో నేను అనింద్యుడను అంటాడు. ఓకే, ఎవరు మీరు నన్ను అబ్జెక్ట్ చేయలేరు, లేకపోతే ఎవరు నా మీద నేరం మోపలేరు అని ఆ యొక్క అనింద్యుడును అనే మాట మాట్లాడే పౌలు గారు ఆయన ఏమంటాడు తెలుసా, పత్రిక రాస్తూ పాపులలో ప్రథముడను అని ఒకసారి రాస్తాడు. పాపులలో ప్రథముడను. ఒకసారి ఏమంటాడంటే అపోస్తలుడను అనిపించుకున్నట్టుకి యోగ్యుడను గాను అని కొరింథీ పత్రికలు రాస్తే, ఓకే, తర్వాత
పరిశుద్ధులలో అల్పుడను అని ఒక దగ్గర రాస్తే ఇవన్నీ పక్కన పెట్టి ఓకే అన్నిటికంటే లాస్ట్ ఓకే ఈ 3 సెంటెన్స్ని ఒక దగ్గర పెట్టండి. ఒకసారి అపోస్తలను అనిపించుకుంటే నేను యోగ్యుడని కాను అనే దగ్గర ఓకే తగ్గించుకున్నాడు అనుకుందాం. రెండో దగ్గరికి వచ్చేసరికి నేను పరిశుద్ధులలో అల్పుడను అన్నాడు. ఓకే ఇది రెండోసారి అనగా పరిశుద్ధులందరిలోకి నేనే చాలా లీస్ట్ ఫెలోని, అల్పుడను, పూర్వం దూషకుడను, హానికరుడు ఓకే అప్పుడు ఉన్నాను, ఇప్పుడు పరిశుద్ధులలో ఇప్పుడు అల్పుడను, అందరికంటే తక్కువని నేను అంటాడు. ఓకే ఇది రెండోసారి. మూడోసారికి వచ్చేసరికి పాపులలో ప్రథముడను అంటాడు. ఓకే అంటే ఆత్మీయంగా ఎదుగుతున్న కొలది ఆయన ఎక్కడికి వెళ్తున్నాడంటే తనని తాను కన్ఫెస్ చేసుకునే తన నిజస్థితిని మాట్లాడుకునేటప్పుడు చాలాసార్లు ఓకే ఓకే దానియేలు మనకు తెలుసు ఈ సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ అనగా వ్యక్తిగతంగా అంతరంగ పరిశోధన చేసుకొని నేను పాపిని అని ఒప్పుకోవడం అనేది అది హానెస్ట్ నిజాయితీకి సంబంధించింది. ఒక్కసారి చూడండి, ఒకసారి దీన్ని పబ్లిక్గానే ఓకే మనం చదువుకునే బైబిల్లో ప్రతి ఇశ్రాయేలీలు కానీ ఎవరైనా సరే మేము పాపులం, మేము దోషులమని ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తర్వాత ఓకే ఈ మాటలు పట్టుకొని మనం ఎలా చూస్తామంటే వాళ్ళందరూ అపవిత్రులే కింద చూస్తాం. ఓకే దానియేలు ఓకే ఎప్పుడైతే వాక్యం చదివాడో, దర్శనం చూశాడో, వాక్యం చూడగానే ఆయన తన యొక్క మనస్సును నిబ్బరపరుచుకున్నాడట. తన యొక్క మనస్సును నిబ్బరపరుచుకున్నాడు. ఒకసారి చూద్దాం, ఒకసారి దానియేలు గ్రంథం దగ్గరికి వెళ్దాం. మళ్ళీ ఒకసారి యెషయా గ్రంథంకి మళ్ళీ తర్వాత వద్దాము. ఆ యొక్క ధన్యతల గురించి మాట్లాడుకునేటప్పుడు వద్దాం. సెకండ్ టాపిక్లోకి వెళ్ళిన తర్వాత వద్దాం. చూడండి ఒకసారి దానియేలు చూద్దాం. ఒకసారి దానియేలు 9వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఒకసారి. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. ఓకే సో నాకున్న పనులన్నీ పక్కకు పెట్టేసి నా యొక్క ఓకే వి బికేమ్ టూ మచ్ మెకానికల్. ఓకే చాలా యాంత్రికమైన జీవన విధానాన్ని గడపడం మొదలుపెట్టాం. ఓకే కొంత సమయం తీసుకొని దేవుని సన్నిధిలోకి వెళ్ళి, ఒంటరిగా దేవుని సన్నిధికి వెళ్ళి, సాధ్యమైతే డోర్ వేసుకొని ఓకే దుఃఖపడుతూ ఉపవాసం ఉండి, దేవా నేను పాపిని, మారు మనస్సుకు పొందాలని నేను ఇష్టపడుతున్నాను. ఓకే ఈ మాట ఏ స్థాయి వాళ్ళైనా చెప్పవలసినటువంటి మాట. ఓకే పలానా వాళ్ళు దీనికి అతీతులు అని చెప్పడానికి ఎవరికీ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ విషయమే బీదలైన వారు ధన్యులు అన్నమాట పరలోక రాజ్యం వాళ్ళ దగ్గరికి ఎలాగైతే రావడం చూస్తామో, ఎవరైతే దుఃఖపడు వారు ఎవరైతే ఉన్నారో ఓకే యెషయా తన దగ్గరికి వాక్యం రాగానే ఆయన అన్నమాట, నేను నా పెదవులు అపవిత్రమైనవి, అపవిత్రమైన పెదవులు కలిగిన వారి మధ్యలో ఓకే భూమి మీద అప్పుడున్నటువంటి జనాంగంలో అందరికంటే పరిశుద్ధమైన ప్రవక్త అని ఓకే సాక్ష్యం కలిగినటువంటి యెషయా తన గురించి తాను మాట్లాడుతూ దేవుని దర్శనం చూసినప్పుడు నేను అపవిత్రుడను అని ప్రకటించడం. ఓకే భూమి మీద నువ్వు గొప్పవాడు అయి ఉండొచ్చు, దేవుని సన్నిధిలో నిలబడగానే ఓకే ఆ యొక్క దుఃఖపడాల్సినటువంటి స్థితి ప్రతి మనిషిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువైన యేసు క్రీస్తు మెస్సయ్య ఓకే ఆయన నోరు తెరిచి ప్రసంగం చేస్తున్నప్పుడు ద ఫస్ట్ సెంటెన్స్ బీదలైన మీరు ధన్యులు అని చెప్పిన నెక్స్ట్ మాట, రెండో మాట దుఃఖపడువారు. దేని గురించి దుఃఖపడుతున్నామంటే ఓకే నేను నా నిజస్థితిని దేవుని సన్నిధిలో పెట్టి సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్, నన్ను నేను పరీక్షించుకొని ఇదిగో నేను పాపిని అని చెప్పడం. ఓకే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను చూడండి ఒకసారి. ఈ దానియేలుని మీరు గమనిస్తే ఆయన కూడా వాక్యం చదివిన తర్వాత ఆయన అంటున్నాడు, నిబ్బరపరుచుకొని కొంత సమయాన్ని పక్కకు పెట్టి దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరించి, సాధ్యమైతే ఆయన సన్నిధిలో ఎవరు లేకుండా ఏడ్చి, దైవ చిత్తానుసారమైన దుఃఖము నువ్వు ఓకే ఇది దుఃఖం వచ్చినప్పుడు వచ్చే దుఃఖం కాదు, దుఃఖపడ్డానికి నువ్వు ఏర్పాటు చేసుకునే ప్రత్యేకమైన సమయం అది. దుఃఖపడువారు ఇప్పుడు ఏ విషయమై దుఃఖపడువారు అనగా ఆ స్పెషల్ పర్పస్ కొరకు ద మౌర్నెస్, లేకపోతే నేను పాపిని, నేను పాపం చేశాను, నేను అపవిత్రుడను అని మాట్లాడే ఆ యొక్క కన్ఫెస్ చేసేవాళ్ళు, నేను పాపలలో ప్రథముడనయ్యా,
పూర్వము హింసకుడను, దూషకుడను, హానికరుడు, ఇప్పుడు కూడా నేను పాపులలో ప్రథముడను, పరిశుద్ధులలో అత్యల్పుడను, ఇదిగో అపోస్తలుడు అనిపించుకోవటానికి యోగ్యుడను కానని మాట్లాడే ఆ యొక్క పౌలు లాంటి ఆ యొక్క దాని కొరకు కొంత సమయాన్ని ప్రత్యేకించుకొని దేవుని సన్నిధిలో దుఃఖపడటానికి ఎవరు అతిథులం కాదు, గడిపే వాళ్ళ గురించి మాట్లాడబడుతుంది. ఇప్పుడు దుఃఖపడు, నీవు ధన్యుడు అనే మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క విషయాన్ని మనం చూసిన తర్వాత దుఃఖపడు వారి యొక్క ధన్యతల గురించి మాట్లాడుకుందాం. చూడండి ఒకసారి. ఈ యొక్క దుఃఖం ఏం చేస్తుందంటే, దుఃఖం మనల్ని ఎటువైపు నడిపిస్తుందంటే నిత్యత్వ సంబంధమైనటువంటి ఎడ్యుకేషన్. ఓకే, ఏమంటామంటే ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖము నిత్యత్వ సంబంధమైనటువంటి ఎడ్యుకేషన్లోకి నన్ను నడిపించి ఏమంటామంటే ఈ ప్రపంచానికి దాని గురించిన యావ కానీ దాని గురించినటువంటి ఆలోచన కానీ ఉండదు. మరొకసారి, ప్రపంచానికి లేనటువంటి ఈ దుఃఖం గురించిన అవగాహన కూడా ఉండదు. కానీ లోక సంబంధమైన దుఃఖము, దైవ చిత్తానుసారమైన దుఃఖము అనగా నిత్యత్వ సంబంధమైనటువంటి దేవుని సన్నిధిలో నిలబడి దేవుని సన్నిధిలో జీవించే ఆ యొక్క జీవన విధానానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ని ఈ దుఃఖము ఇనిషియేట్ చేస్తుంది, లేకపోతే ఆ దుఃఖం నన్ను లీడ్ చేస్తుంది ఎడ్యుకేషన్ వైపు. అనగా దేవుని సన్నిధిలో జీవించే జీవన విధానం వైపు నన్ను ఎడ్యుకేట్, నాకు అవసరమైనటువంటి అవగాహన ఇస్తుంది ఈ యొక్క అద్భుతమైనటువంటి ఆ యొక్క దుఃఖం. ఓకే, దాని కొరకు మనం ప్రత్యేకించుకోవాల్సిన వారమై ఉన్నాము. చూడండి ఒకసారి, ఈ దుఃఖపడు వారి యొక్క సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకొని, నేను దుఃఖపడుతూ ఉపవాసం ఉండి, ఓకే, తల మీద ధూళి పోసుకొని, గోనె పట్ట కట్టుకొని, ఓకే, ఇవన్నీ కూడా సింబాలిక్గా ఎక్స్టర్నల్ నా యొక్క లామెంటేషన్స్ని చూపిస్తాయి. ఓకే, అలాగే అవన్నీ నా ఉపవాసము, నా తల మీద ఉన్నటువంటి ధూళి, ఆయిల్ లేకపోవడము, తర్వాత గోనె పట్ట, ఇవన్నీ ఎక్స్టర్నల్గా నేను దుఃఖపడుతున్నానని తెలియజేస్తున్నాయి. బట్ ఇంటర్నల్గా నేను పరీక్షించుకుంటూ దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఒకసారి, ఈ దుఃఖపడు వారి యొక్క ధన్యతల గురించి నేను జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథానికి వెళ్దాం మనం ఒకసారి. ఈ యొక్క దుఃఖపడు వారి యొక్క ధన్యతల్ని యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనము, ఒకసారి యెషయా గ్రంథము 61వ అధ్యాయము ఒకసారి చూద్దాం. ఒకసారి యెషయా గ్రంథము 61వ అధ్యాయము, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనము మొదటి నుంచి చదువుతాను. చూడండి ఒకసారి. 61వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు స్వర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ఒకసారి. ఓకే, ఒక్కసారి మళ్ళీ ఆ యొక్క దానియేలు గ్రంథాన్ని, తర్వాత యెషయా 6వ అధ్యాయాన్ని ఒక్కసారి మళ్ళీ చూడాలి. ఒకసారి చూడండి ఒకసారి. ఎవరైతే దుఃఖపడుతున్నారో, ఎవరైతే తాము పరీక్షించుకుంటున్నారో, ఎవరైతే సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసే డేస్ని ఉపవాస దినాలుగా లెక్కించబడతాయి. అనగా ఉపవాసం ఉండేది ఎందుకు అంటే సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవడానికి. ఓకే, ఒక్కసారి దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకసారి సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటున్నప్పుడు నన్ను నేను దుఃఖపరుచుకుంటూ ఉపవాసం ఉండి చేసే పనులలో ఆ యొక్క వారికి సంబంధించిన ధన్యతలు, నంబర్ 1, మొట్టమొదటిది వారి కోసం మెస్సయ్య క్రీస్తు యేసు రక్షణ, ఆ యొక్క రక్షణ ప్రతిఫలాలు, రక్షణ ప్రయోజనాలు, సిలువ ప్రతిఫలాలు, బలియాగం యొక్క దీవెనలు ప్రతి ఒక్కరము అనుభవించడానికి మనం కలిగి ఉన్నాం ఈ రోజున. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఒకసారి. ఆ యొక్క
ప్రయోజనాలు, ప్రతిఫలాలు ఏవైతే ఉన్నాయో, ఆ యొక్క పర్యవసానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం చూస్తే, నంబర్ 1 మొట్టమొదటిది ఎందుకు దుఃఖపడాలి? ఓకే, నేను దుఃఖపడితే దేవుని చిత్తం అది, నేను దుఃఖపడుతూ ఉండడం ఆయనకి ఇష్టమా ఎప్పుడు? ఓకే, ఇది కొంచెం ఓకే. ద ఫస్ట్ థింగ్, కంఫర్ట్ చేయబడతాం. ద బ్లెస్సింగ్ నంబర్ 1, కంఫర్టెడ్. ఎవరైతే ఆత్మ విషయమై దీనులై ఉండి, బీదలై ఉండి, ఓకే, దేవుని వాక్యమును నమ్ముకొని దేవుని సన్నిధిలో తమను తాము పరీక్షించుకుంటూ మేము దుఃఖపడుతున్నామని చెప్పి ఆ యొక్క దుఃఖం దగ్గరికి వెళ్తారు చూసారా? దైవ చిత్తానుసారమైన దుఃఖం ఎవరైతే కలిగి ఉన్నారో వారు ధన్యులు. ఎలాగంటే వారి ధన్యత ఏంటంటే వారు కంఫర్ట్ చేయబడతారు. దేవుని యొక్క దూతలు, ఓకే, కంఫర్టింగ్ ఏంజిల్స్ అంటాం. ఓకే, తర్వాత దేవుని యొక్క కంఫర్ట్ని, మెస్సయ్య యొక్క కంఫర్ట్ని, రక్షణ యొక్క కంఫర్ట్ని అనుభవిస్తాం. ఎందుకు చూస్తాం? ఒక్కసారి ఇది గమనించండి. ఒకసారి నంబర్ 1, మొట్టమొదటిది ఆ కంఫర్టెడ్ అన్న దగ్గర ఎందుకు కంఫర్ట్ చేయబడతామంటే, నువ్వు దుఃఖపడడం కంటే ముందే నీ దేవుడు నీ కొరకు దుఃఖపడుతున్నాడు. హల్లెలూయా. చూడండి ఒకసారి, ఎందుకు నేను కంఫర్ట్ చేయబడతానంటే, తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోతే వాడు ఫలానా రోజున వాడికి బుద్ధి వచ్చిందని రాస్తుంది. బుద్ధి వచ్చి వెంటనే హీ రిపెంటెడ్ అండ్ వాడు చెప్పడం మొదలు పెడుతున్నాడు. ఏమంటున్నాడంటే, తండ్రి దగ్గరికి వెళ్ళి నేను ఒప్పేసుకోవాలి, చెప్పాలి, అపాలజీ చెప్పాలి. లేకపోతే ఏమని చెప్పాలంటే, తండ్రి నీకును పరలోకమునకు విరోధముగా పాపం చేసి తిని. వాడికి బుద్ధి వచ్చినప్పుడు హీ కేమ్ టు హిమ్సెల్ఫ్. వాడి ఒరిజినల్ స్థితికి, ఓకే, నిజ స్థితిని గమనించేసరికి, అనగా ఏం తింటున్నాను, ఏం తినాల్సింది ఏం తింటున్నాను, ఎక్కడ ఉండాల్సిన ఎక్కడున్నాను అని తెలుసుకునేసరికి చాలా టైం పట్టింది. ఓకే, చూడండి ఒకసారి. అయితే వాడు తిరిగి వచ్చినప్పుడు, ఓకే, వాడు ఏడుస్తున్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. ఓకే, అంటే నేను తప్పు చేశాను, ఆ యొక్క పశ్చాత్తాపంతోనే వెనక్కి తిరిగాడు. ఓకే, చూడండి ఒకసారి. వెనక్కి తిరిగి వస్తున్న సందర్భంలో, ఓకే, తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాడు ఎలా ఉన్నాడు, ఏమై ఉన్నాడు అంతా నాకు అనవసరం. వెంటనే వాడి మీద పడి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని అప్పుడు వీడు చెప్పడం మొదలుపెట్టాడు, తండ్రి నేను నీకును పరలోకమునకు విరోధంగా పాపం చేసి తిని, ఓకే, నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను ఎప్పుడైతే అన్నాడో వెంటనే కుమారత్వ సంబంధమైనటువంటి విషయాలన్నీ వాడికి ప్రొవైడ్ చేయబడ్డాయి. మాట్లాడితే అర్థమవుతుంది కదా? చూడండి ఒకసారి. అంటే తండ్రి అప్పటిదాకా దుఃఖపడట్లేదా, పోతే పోయాడులే అని అనుకోవట్లేదుగా. ఎందుకంటే ఈ కుమారుడు కొడుకు ప్రతిరోజు ఎదురు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వెనుదిరిగే వారి కొరకు ప్రతిరోజు పరలోకపు తండ్రి ఎదురు చూస్తున్నాడు. అంటే నువ్వు దుఃఖపడకంటే ముందే నీ గురించి, నీ నశిస్తున్న నీ సోల్ కోసం పరలోకపు తండ్రి దుఃఖిస్తున్నాడు. ఆ యొక్క ఓకే, ఆయన గ్రీఫ్ ఏమంటామంటే ఆయన దుఃఖము, ప్రేమపూర్వకమైనటువంటి నీ పట్ల ఆయనకున్న దుఃఖము, నీ యొక్క నిజస్థితిని తెలుసుకొని నువ్వు ఎప్పుడైతే దుఃఖపడతావో వెంటనే ఆయన కంఫర్ట్ని అనుభవిస్తావు. ద ఫస్ట్ కంఫర్ట్, కంఫర్టెడ్ విత్ హిజ్ లవింగ్ కైండ్నెస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద బ్లెస్సెడ్నెస్ ఆఫ్ మోర్నర్, లేకపోతే దుఃఖపడు వారి యొక్క ధన్యతల్లో ద ఫస్ట్ కంఫర్ట్ ఏంటిదంటే ఆ యొక్క ఓదార్చబడతారు. అంటే ఓదార్పు, ఏ ఓదార్పులను పొందుకుంటావు అంటే నంబర్ 1 ఆయన లవింగ్ కైండ్నెస్కి సంబంధించినటువంటి ఓదార్పు. అది కూడా ఎలాగంటే ఆ లవింగ్ కైండ్నెస్కి సంబంధించిన ఓదార్పు ఆయన కౌగిలి నిన్ను. ఎందుకంటే నువ్వు ఇప్పుడు తెలుసుకొని ఇప్పుడు ఏడుస్తున్నావు నేను పాపిని అని. ఓకే, చూడండి ఒకసారి, మరొకసారి ఈ మాట గుర్తు చేస్తాను. ఓకే, మరొకసారి ఈ మాట గుర్తు చేస్తాను. చూడండి ఒకసారి. ఏంటో తెలుసా, ఏ పాపము చేయకుండా, ఏ తప్పు చేయకుండా నేను పాపిని కాదు అనుకునే వాళ్ళు కాదు, కానీ ప్రతి ఒక్కరు ద న్యూట్రాలిటీ అని చెప్పి మాట్లాడుకున్నాం. అనగా పాపం చేయకుండా న్యూట్రల్గా ఉన్నంత మాత్రం నువ్వు పరిశుద్ధుడి కాదు. ప్రతి ఆదాము సంతానము ఫాలెన్ ఏంజిల్స్తోని కలుసుకున్న వారే. అనగా ఆదాము తన ఎదురుకి 2 చాయిస్లు ఉన్నప్పుడు దేవుని వాక్యము, ఫాలెన్ ఏంజిల్ వర్డ్, అనగా పడిపోయిన దూత యొక్క మాట, దేవుని మాట, 2 మాటలు తన దగ్గర, 2 చాయిస్లు తన ఎదురుగా ఉన్నప్పుడు హీ చూస్ ఫాలెన్ ఏంజిల్. ఎప్పుడైతే తను చూస్ చేసుకున్నాడో తన యొక్క శరీరము, తన యొక్క జీవితము, తనలో ఉన్నటువంటి సెల్స్గా ఉన్నటువంటి మనందరము
ఫాలన్ ఏంజిల్స్తో కలిసిపోయాం. న్యూట్రల్గా నువ్వు పాపం చేయనంత మాత్రాన ఆదామునందు ఉన్నావు కాబట్టి యు ఆర్ అ సిన్నర్, అపవిత్రుడివే. ఓకే, ఎప్పుడైతే నేను నా నిజస్థితిని బట్టి, ఓకే, ఎందుకు దానియేలు ఏడవాల్సిన అవసరం లేదే తన పితరుల గురించి, నెహమ్యా ఏడవాల్సిన అవసరం లేదే తన పితరుల గురించి. కారణం ఏంటంటే నిజస్థితి. ఓకే, ఆ నెహమ్యా, దానియేలు, ఎజ్రా, ఇర్మియా, యెషయా వీళ్ళందరూ వాళ్ళ పూర్వీకులు చేసిన పాపాలని బట్టి వాళ్ళని వాళ్ళు అందులో చూసుకొని ఏడుస్తున్నారు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, మా పితరులు మీ ఎదుట యథార్థముగా నీతి జీవితాన్ని కలిగి లేరు, దేవా మేము ఆయాస పెట్టారు, ఇదిగో మేము పాపులమై ఉన్నాము, వారి పాపాలు మీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నాము, మమ్మల్ని క్షమించండి అంటున్నారు. మాట్లాడితే అర్థమవుతుందిగానే మాట్లాడి అంటే వీళ్ళ ఐడెంటిటీని వాళ్ళ యొక్క పితరుల యొక్క ఐడెంటిటీలోని చూసుకుంటున్నారు. అలాగే మనమందరము కూడా ఆదామునందు దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క నిబంధనని మనము మీరాము. ఏ భేదము లేదు, ఆదామునందు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఎవ్రీబడి నీడ్స్ ద మెస్సయ్య. క్రీస్తు ప్రతి ఒక్కరికి అవసరమై ఉన్నాడు. ప్రతి ఒక్కరికి క్రీస్తు యొక్క ఆయన యొక్క ప్రాయశ్చిత్తం కావాలి. ఓకే, తర్వాత చూడండి ఒకసారి, ద ఫస్ట్ కంఫర్ట్ అనగా ఎవరైతే సెల్ఫ్గా తమను తాము ఆ యొక్క వ్యక్తిగతంగా వెళ్ళి ఎగ్జామిన్ చేసుకుంటారు. ఓకే, సో నువ్వు పెద్ద దైవజనుల కుటుంబంలో పుట్టుండొచ్చు, లేదా నువ్వు ఒక పెద్ద పొజిషన్లో ఉండొచ్చు, మంచి స్థితిగతుల మధ్యలో ఉండొచ్చు, ఎవరైనా సరే ఎవ్రీబడి. ఓకే, దానియేలుకి ఆ యొక్క అర్హత తనకు పనికిరానప్పుడు, నెహమ్యాకి తన అర్హత తనకి పనికిరానప్పుడు, ఓకే, యెషయాకి తన అర్హత తనకు పనికిరానప్పుడు నీ అర్హత వాళ్ళందరి ముందు గొప్పదేం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ఇంట్రోస్పెక్ట్ అనగా వ్యక్తిగత పరిశోధన ప్రతిరోజు చేసుకుంటూ, అనగా నేనేమై ఉన్నాను, దేవుని సన్నిధిలో నా జీవన విధానం ఏంటి అని చెప్పి పరీక్షించుకున్నప్పుడు, ఓకే, వారికి ఇవ్వబడే కంఫర్ట్ నెంబర్ 1, ఇప్పుడు దుఃఖపడువారు అని వాళ్ళని పిలుస్తున్నాడు. హవేలీం. ఓకే, చూడండి ఒకసారి, ఇప్పుడు దుఃఖపడు వారి కోసం. ఓకే, ఆ యొక్క నుహాము, ఓకే, నోవాహ్, ఆ యొక్క నోవాహు అంటే నెమ్మది, కంఫర్ట్ అని అర్థం. ఓకే, నహూము, ఓకే, నోవాహు, ఇవన్నీ కూడా ఒకే స్పెల్లింగ్తో ఉంటాయి. చూడండి ఒకసారి, నహూము. ఓకే, నహూము అనే దాంట్లో నోవాహు ఆ యొక్క చివరి ఎం తీసేస్తే నోవాహు పేరు వచ్చేస్తుంది. చూడండి ఒకసారి, ఆ యొక్క నోవాహు అంటే కంఫర్ట్, నెమ్మది. నోవాహు పుట్టినప్పుడు అప్పటి ప్రపంచానికి నోవాహు ఈజ్ అ కంఫర్టర్. ఓకే, సమాధానకర్త, నెమ్మది కారణమైన వాడు. అందుకే నోవాహును బట్టి తన కుటుంబాన్ని బట్టి దేవుడు సంతోషించాడట. ఓకే, దేవునికి అలా కంఫర్టర్స్ కోసం వెతుకుతుంది. అలాగా దేవుడు ఆ దుఃఖపడు వారి కొరకు, ఓకే, అలా దుఃఖపడే వారిని ఎలా చూస్తాడంటే, నువ్వు ఒకవేళ దుఃఖపడితే నీ ఉన్న ఏరియా, నీ కుటుంబము, నీ యొక్క చుట్టూన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలకి నువ్వు నోవాహు అవబోతున్నావు. హల్లెలూయా. నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా. చూడండి ఒకసారి, ఇప్పుడు దానియేలు దుఃఖపడుతున్నాడంటే దానియేలు సమాధానకర్త అవుతాడు. ఓకే, సమాధానకర్త అన్న అక్కడికి వచ్చినప్పుడు వాటి గురించి మనం ఆలోచిస్తాం. చూడండి ఒకసారి, నెహమ్యా దుఃఖపడుతున్నాడు అంటే నెహమ్యా తన యొక్క వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుకోవట్లా. ఓకే, దీని గురించి ఇంకొక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఉంది, మీకు జ్ఞాపకం చేస్తాను. ఓకే, దానికంటే ముందు ఇది చూడండి ఒకసారి. ఒకటి, దేవుడు తన యొక్క కంఫర్ట్ని ఎలా ఇస్తాడు అంటే తన యొక్క లవింగ్ కైండ్నెస్. ఆయన ముందు దుఃఖపడుతున్నాడు గనుక నీ దుఃఖము తన దుఃఖముతో ఏకీభవించింది గనుక, నీ దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖము గనుక, ఇలాంటి దుఃఖం కొరకు ఆయన ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాడు గనుక ఆ యొక్క కౌగిలిని, ఆయన యొక్క ముద్దును, ఆయన యొక్క ఆ యొక్క తాకిడిని, ఆయన ప్రజెన్స్ని నువ్వు అనుభవిస్తాం. దిస్ ఇస్ నెంబర్ 1. ఆయన లవింగ్ కైండ్నెస్తో కంఫర్ట్ చేయబడతాం. రెండవ కంఫర్ట్ ఏంటంటే కంఫర్టెడ్ విత్ హిస్ రెమిషన్ ఆఫ్ సిన్స్, లేకపోతే పాప అపవిత్రత సంబంధమైన వాటికి సంబంధించిన పరిహారంతో కంఫర్ట్ చేయబడతాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనము యెషయాని మనం చూస్తాం. యెషయా ఎప్పుడైతే ఆ యొక్క దర్శనం చూస్తాడో, యెషయా గ్రంథము 6వ అధ్యాయము, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి ఆ యొక్క 5వ వచనం చూడండి ఒకసారి. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతినగు యెహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకుంటుని. ఓకే, సి
దేవుని చూసినందుకు నేను చస్తాను అంటలేడు ఆయన. ఆ పవిత్రమైన పరిశుద్ధమైన సింహాసనం మీద కూర్చొని నిత్యము 24/7 నిరంతరం పరిశుద్ధుడు 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 అని పొగడబడే ఆ స్థితిలో ఉన్న ఆ దేవుని ముందు నేను అపవిత్రమైన పెదవులు కలిగిన నేను కనపడేసరికి ఆ యొక్క సత్యము ఆ యొక్క వ్యక్తిగత పరిశోధన దగ్గరికి వచ్చేసరికి చదవం ఒకసారి. చూడండి ఒకసారి. నేను నశించి తిని అపవిత్రమైన పెదవుల కలిగిన ప్రజల మధ్యలో నేను నివసిస్తున్నాను, నేను నశించిపోయాను, నా పని అయిపోయింది అని తన యొక్క ఆ కంపారిజన్లో నుంచి మాట్లాడుతున్నాడు. అయితే దానికి అలా ఏడ్చే వాళ్ళని ఏడు పో అన్నాడు కానీ, లేకపోతే అలాగే ఏడ్చేస్తూ ఉండండి అని చెప్పేసి వదిలేడు కానీ, అది దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం. అది అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడు, అయ్యో నేను పాపిని అని చెప్పేటప్పుడు చూడండి ఒకసారి ఈ మాటలు వినగానే కంఫర్టింగ్ ఏంజిల్స్ అక్కడ ఎగిరి రావడం మనం చూస్తాం. చూడండి ఒకసారి. అప్పుడు శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపము ప్రాయశ్చిత్తమాయెను, నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. ఒకవేళ యెషయా గనక ఆ యొక్క దర్శనంలో ఇలాంటి దుఃఖము గనక తను ప్రజెంట్ చేయకపోతే, ఈ దుఃఖానికి గనక తను లోబడకపోతే, ఈ దుఃఖం గనక ప్రజెంట్ చేయకపోతే ఆ తర్వాత తన యొక్క లైఫ్కి సంబంధించిన మిషన్ తను అనుభవించేవాడు కాదు, పొందుకునేవాడు కాదు. మీరు గమనించండి ఒకసారి. ఆ తర్వాత మీరు చూస్తే ఇక్కడ నేను ఎవరిని పంపించాలన్నప్పుడు ఆయన అంటున్నాడు నేను వెళ్తానన్నప్పుడు వెళ్ళి ఏం చెప్పాలి అని యేషయి మొద్దు ఆ చివరికి వచ్చిన తర్వాత అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును అని చెప్పేదాకా ఈ ప్రజలు హృదయము క్రొవ్వినది. మీరు చూడండి ఒకసారి ఆ మాట 10వ వచనంలో 9వ వచనంలో, అయినను నీవు పోయి జనులతో ఇట్లను మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనకుందురు, వారి కనులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందక ఉండునట్లు ఈ జనుల హృదయం క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కనులు మూయించమని చెప్పాను. ప్రభువా వీళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పడము హృదయం దూరంగా ఉంది, కానీ ఈ దుఃఖపడు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానికి రెస్పాండ్ అయ్యే వాళ్ళు అని అర్థం. అదంతా చెప్పిన తర్వాత అయితే ఎప్పటి వరకు ఇదంతా అంటే ఆ యొక్క చివరి మొద్దుకు చిగురు పుట్టును, పరిశుద్ధమైన చిగురు పుట్టును అనగా మెస్సయ్య గురించి మాట్లాడుతున్నాడు. మెస్సయ్యకి సంబంధించిన క్రీస్తుకు సంబంధించిన సువార్తని యెషయా ప్రకటించడం కోసం తన రెస్పాన్స్ ఆ యొక్క కంఫర్ట్ అనగా ప్రాయశ్చిత్తం, దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే అందుకే 1 యోహాను పత్రిక ఈ మాట చదువుదాం ఒకసారి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 1 John 1:9 దీన్ని ఒక్కసారి చూడండి ఒకసారి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చదువుతుంది చూడండి ఒకసారి. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందాము. నేను 1 John 1:8 చదువుతున్నాను. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఈ యొక్క నేను పాపిని అని ఒప్పుకోవడం గురించి ఈ యొక్క యోహాన్ రాస్తున్నాడు. అక్కడ ఆయన నమ్మదగిన వాడు గనుక ఆయన పాపం నుంచి క్షమిస్తాడు, విడిపిస్తాడు అనే మాట మనం చూస్తాం. చూడండి ఒకసారి. ఈ యొక్క కంఫర్టెడ్ విత్ రెమిషన్ ఆఫ్ సిన్స్. ఇక మూడోది ఏంటంటే రివార్డ్స్తోని కంఫర్ట్ చేయబడతాం. మొదటిదేమో ఆయన లవింగ్ కైండ్నెస్తోని మనం కంఫర్ట్ చేయబడ్డాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఆయన మనకంటే ముందు ఆయన దుఃఖపడుతున్నాడు కనుక దుఃఖపడువారు ధన్యులు అని చెప్తున్నాడు. చూడండి ఒకసారి. రెండోది ఆయన రెమిషన్ పాపానికి సంబంధించిన ప్రాయశ్చిత్తం చేయడం ద్వారా
కంఫర్ట్. ఓకే, అయ్యో పాపి అయిపోయావా, నేనేం చేయలేను అన్నాడు. కానీ నీ కొరకు ప్రభువైన యేసుక్రీస్తు రక్తము నీ కొరకు ఇప్పటికీ కూడా ఇంకా స్రవిస్తూనే ఉండడం మనం చూస్తాము. ఆయన యొక్క రక్తములో మన యొక్క పాపములు క్షమించబడడం, ఆయన రక్తంలో మన పాపములు కడుగబడడం మనం చూస్తాం. చూడండి ఒకసారి, ఆ యొక్క రక్తం యొక్క తాకిడి ఇంకను మనం అనుభవిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పాపములను క్షమించే దేవుడు, పాప క్షమాపణకి సంబంధించిన ప్రాయశ్చిత్తము చేసి, పరిహారము చేసి ఆయన పాపము నుండి మనల్ని విడిపించి కంఫర్ట్ చేస్తున్నాడు. నెంబర్ 2. నెంబర్ 3, రివార్డ్స్తోని మనం కంఫర్ట్ చేయబడతాం. ఆ యొక్క సాక్లాత్ ఒక్కసారి చూడండి ఒకసారి, ఆ యొక్క యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనంలో ఓకే బూడిదకు ఓకే మొట్టమొదట ఆనంద తైలము అనే పదం వాడతాడు. ఓకే, ఆయిల్లెస్ అనగా తల మీద నూనె లేకపోవడము. ఓకే, మాట్లాడుకున్నాం కదా. 1 ఆయిల్ లేకపోవడము, 2 యాషెస్ అనగా ధూళి లేదా బూడిద తల మీద వేసుకోవడము, 3 గోనె పట్ట కట్టుకోవడము, 4 ఉపవాసం ఉండడం. ఓకే, ఈ యొక్క 4 గురించి ఈ యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో ఓకే ఆ యొక్క రివార్డ్స్ మనం చూస్తాం. అనగా ఆ యొక్క చేంజింగ్ ఆఫ్ సీజన్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. చూడండి ఒకసారి, ఓకే ఏమేమి జరుగుతున్నాయి అక్కడ, ఎవరికి ఇవి ఓకే ఈ దుఃఖాక్రాంతులను ఓదార్చుటకు సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయడానికి, బూడిదకు ప్రతిగా పూదండను. ఓకే, నీ బూడిదకు ప్రతిగా పూదండను. ఓకే, ఇది మనం హీబ్రూలోని కానీ జూయిష్ కల్చర్లోకి వెళ్తే దీని మీనింగ్ చాలా డిఫరెంట్గా, చాలా లోతుగా ఉంటుంది. సో కానీ ఏదేమైనా కూడా ఆ యొక్క బూడిదకి, తల మీద వేసే ఆ యొక్క ధూళికి, బూడిదకి ప్రతిగా ఓకే ఎక్స్టర్నల్గా నేను ఏవైతే ఓకే 1 నెంబర్ 1 ఇంటర్నల్ థింగ్స్, ఇంటర్నల్ బ్లెస్సింగ్స్ చూసాం. దేవుని యొక్క లవింగ్ కైండ్నెస్ చేత రక్షణార్థమైన మారు మనసును లోపల పొందిన వారు ఆ యొక్క లవింగ్ కైండ్నెస్ చేత నింపబడ్డం మనం చూస్తాం. దేవుని యొక్క ప్రేమ హృదయంలో కుమ్మరించబడడం మనం చూస్తాం. ఓకే, ఆ తర్వాత 2వది మనం చూస్తే రెమిషన్ ఆఫ్ సిన్స్. ఇది కూడా మనం అంతర్గతంగా ఫీల్ అవుతాం. దేవా, క్రీస్తు యేసు నీ కొరకు శిలువ మీద వేలాడుతూ ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థ పొందడం మాత్రమే కాదు, కానీ ఆయన శిలువ మీద చేసిన బలియాగం వలన మన పాపాలు క్షమించబడ్డము, అవన్నిటిని మనం వ్యక్తిగతంగా ఎక్స్పీరియన్స్ చేస్తాం. నెంబర్ 3, 3వది కనుక మనం చూస్తే ఈ రివార్డ్స్లో మనం చూస్తే ఇది ఎక్స్టర్నల్గా ఏవైతే మనము ధరించి, ఇదిగో నేను పాపం నేను దుఃఖపడుతున్నానని చెప్పి ఆ యొక్క దుఃఖానికి సంబంధించిన ఎక్స్టర్నల్గా ఏవైతే కలిగి ఉన్నామో వాటి గురించి చూడండి ఒకసారి. నెంబర్ 1 ఆ యొక్క సాక్లాత్. ఓకే, మీరు చూస్తే ఫస్ట్ ఉల్లాస వస్త్రములు ధరింపజేయుట. ఓకే, సాక్లాత్ ప్లేస్లో ఓకే నీకు నేను అద్భుతమైనటువంటి ఉల్లాస వస్త్రాలు ధరింపజేయడం. తర్వాత చూడండి ఒకసారి, బూడిదకు ప్రతిగా పూదండ అనే మాట మనం చూస్తాం. ఓకే, తర్వాత దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము అంటాడు. అనగా తల మీద ఆయిల్ లేకుండా ఆ యొక్క డ్రై హెయిర్తోని నేను ఉన్నప్పుడు ఓకే దాన్ని దుఃఖానికి ప్రతిగా, దుఃఖానికి అది గుర్తుంది. చూడండి ఒకసారి, ఆ యొక్క డ్రై హెయిర్తో ఉన్నప్పుడు చూడండి ఒకసారి, ఆ యొక్క దుఃఖానికి సంబంధించినటువంటి ఆయిల్లెస్ హెయిర్ ఏదైతే ఉందో దాని మీద నేను ఏం వేస్తానంటే ఆనంద తైలాభిషేకాన్ని నేను పోస్తానంటున్నాడు. ఓకే, ఆనంద తైలాభిషేకం. ఎక్కడైతే ఆనంద తైలాభిషేకం ఉంటుందో అక్కడ ప్రమోషన్ ఉంటుంది. మనకి ఆ యొక్క హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో చూస్తాం, నా సహోదరులందరిలోకి నువ్వు నన్ను హెచ్చిస్తావు, ఎందుకంటే నువ్వు నన్ను ఆనంద తైలంతో అభిషేకించావు అనే మాట మనం చూస్తాం. చూడండి ఒకసారి, ఆ తర్వాత నెక్స్ట్ 2వది తర్వాత మనం చూస్తే దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం, తర్వాత భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము. ఓకే, స్తుతి వస్త్రాన్ని నేను నీకు అలంకరిస్తాను. ఇవన్నీ మాట్లాడిన తర్వాత అవన్నీ ఇవ్వడం కొరకు మెస్సయ్య మన కొరకు వచ్చాడు. ఆ మెస్సయ్య వాక్యమై ఉన్నవాడు, ఆ మెస్సయ్య నోరు తెరిచి ఇప్పుడు దుఃఖపడుతున్న వారు మీరు ధన్యులు, మీరు ఓదార్చబడతారు. ఓకే, దేవుని యొక్క ప్రేమకు సంబంధించినటువంటి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో 10వ వచనంలో మన పాపములకు ప్రాయశ్చిత్తంగా ఉంటకే ఆయన మనకు అనుగ్రహించబడ్డాడు. ఆయన యొక్క ప్రేమని అనుభవించడం ద్వారా లవింగ్ కైండ్నెస్, ఆయన యొక్క కరుణ కటాక్షము, ప్రేమను మనం వ్యక్తిగతంగా హృదయంలో కుమ్మరింపును అనుభవిస్తూ కంఫర్ట్ చేయబడతాము. 2వది మన పాపములకి ప్రాయశ్చిత్తంగా సంబంధమైనటువంటి ఆ యొక్క ప్రాయశ్చిత్తం, రెమిషన్ ఆఫ్ అవర్ సిన్స్ని మనం వ్యక్తిగతంగా ఎక్స్పీరియన్స్ చేస్తాం. నెంబర్ 3 ఈ రివార్డ్స్ని. ఎక్కడ ఆనంద తైలము ఉంటుందో అక్కడ ప్రమోషన్ ఉంటుంది. సాక్లాత్ గోనె పట్ట దగ్గర స్తుతి వస్త్రము మనం కలిగి ఉంటాం. ఆ తర్వాత బూడిదకు ప్రతిగా పూదండను మనం కలిగి ఉంటాము. ఆ యొక్క ఆనంద తైలాభిషేకం చేత అలంకరించబడి ఈ మాటలు
ఎవరికి సరిగ్గా సరిపోతాయంటే దానియేలుని మనం చూడొచ్చు. దానియేలు 9వ అధ్యాయం 3వ వచనంలో ఆయన మనస్సును నిబ్బరపరచుకున్నాడట. అనగా ఆయన హృదయాన్ని, తన యొక్క మనస్సును ఒక తీర్మానం చేసుకున్నాడు. ఇక 21 రోజులు నేను దేవుని సన్నిధిలో గడపాలి, 21 రోజులు నేను ఉపవాస దినాలు చేయాలి, 21 రోజులు నేను ఆయన సన్నిధిలో వేడుకోవాలి, ఆయన కనిపెట్టాలి, నేను ప్రార్థన చేయాలి. నేను పాపిని, నా పితరులు పాపం చేశారు, మీ దృష్టికి నువ్వు ఇచ్చిన నీ సేవకుడి ద్వారా నువ్వు ఇచ్చినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారని వారు ఎలాగైతే ఆ యొక్క దానియేలు గోనె పట్టగట్టుకొని తల మీద ధూళి వేసుకొని ఆ యొక్క దేవుని సన్నిధిలో నిబ్బరముతో ఒక తీర్మానంతో, మానసికంగా ఒక తీర్మానంతో తన సోల్లో ఎలాగైతే దేవుని సన్నిధిలో కూర్చున్నాడో, దేవునికి స్తోత్రం కలుగునుగాక, ఆయనకి ఈ వచనాలు స్పష్టంగా సరిపోతాయి. నెహెమ్యాకి ఈ వచనాలు సరిపోతాయి. ఆ యొక్క దుఃఖము కనపడే దుఃఖంగా మారుతుంది. ఆ యొక్క నెహెమ్యా వీటన్నిటిని అనుభవించవచ్చు. అయితే దేవునికి స్తోత్రం, ఈ రోజున నీ గురించి, నా గురించి ఈ వాక్యము ఒక్కసారి మన దాకా ఎందుకు వచ్చింది? మనము ఎంత యాంత్రికమైన జీవితం జీవిస్తున్నా, దిస్ ఈజ్ అ ఛాలెంజింగ్ క్వశ్చన్ ఫర్ యూ. నాతో పాటు ఏకీవించిన ప్రతి ఒక్కరికి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఏంటా ప్రశ్న అంటే, దేవుని సన్నిధిలో సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఇంట్రోస్పెక్ట్ అంట, అంతరంగంగా వ్యక్తిగతంగా పరిశోధించబడ్డానికి మనం పెట్టే సమయం ఎంత? మనం ఎంత గొప్ప భక్తిని ప్రదర్శించినా, ఎంత భక్తుల్లాగా జీవించినా, ఒక రోజున మళ్ళొకసారి కూర్చోవాల్సింది ఆయన సన్నిధిలో కూర్చొని, ఇదిగో నేను, నా పితరులు, నా కుటుంబం ఈ సన్నిధిలో మేము పాపులమై ఉన్నామని ఒప్పుకోవడం. ఫైనల్గా ఒక చిన్న మాట చెప్పేసి నేను ముగిస్తాను ఈ రోజుకి. చూడండి ఒకసారి, ఐ డోంట్ నో ఇది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. శిష్యులు ఒకసారి యేసు ప్రభువును ఒక క్వశ్చన్ అడిగారు. మార్క్ 9, ఓకే, మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఒక ప్రశ్న అడిగారు. మేము ఈ దయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము అనే మాట. ఓకే, ఒకసారి చూడండి. ఒకసారి మార్కు సువార్త 9వ అధ్యాయము 27వ వచనం చూడండి ఒకసారి. అయితే యేసు వాని చేయి పట్టి లేవనెత్తగా 28వ వచనం. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమని ఏకాంతమున ఆయనను అడిగారు. అందుకు ఆయన, ప్రార్థనల వలననే, మనకి ఫుట్నోట్లో ఉపవాసము వలననే అని కూర్చోబడినది. కమాన్, దాన్ని అలా ఒక్కసారి ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యం, ఇంపాసిబుల్. ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఏంటది అంటే, ప్రార్థనల వలననే అన్నాడు కదా, అక్కడ ఉపవాసం వలననే అని కోడ్ చేయబడ్డది అన్నారు. బట్ ఒరిజినల్గా ఏమై ఉండొచ్చు? ఓకే, there are 5 kinds of prayers in Hebrew. ఓకే, 5 kinds of prayers. యాక్చువల్గా ఒక మాట ఏంటంటే, ప్రార్థన అనడానికి దే డోంట్ హ్యావ్ అ సింగిల్ వర్డ్. ఓకే, హీబ్రూ భాషలో పాత నిబంధన భక్తులు ఎవరిని అడిగినా ప్రార్థన అంటానికి దే డోంట్ హ్యావ్ ఎనీ వర్డ్, బట్ దే హ్యావ్ 5 డిఫరెంట్ వర్డ్స్. అన్నిటినీ ఒకవేళ 5 పదాలు చెప్తే కొత్త నిబంధనలో లేకపోతే మన తెలుగు భాషలో కానీ ఇంగ్లీష్ భాషలో కానీ ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ప్రార్థనని ట్రాన్స్లేట్ చేసేయచ్చు. ఓకే, ఈ 5 గురించి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి. అందులో యేసు ప్రభు వాడిన పదం ఏదైతుందో దట్ ఈస్ ద 5th వన్. ఓకే, నంబర్ 1. ఓకే, కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నంబర్ 1, ఫస్ట్ థింగ్ ఏంటంటే, హీబ్రూ భాషలో షాలాఖ్ అంటాం. ఓకే, ఈ షాలాఖ్ అనేది ఏదైతుందో రిక్వెస్ట్ చేయడం, పిటిషన్స్, దేవుణ్ణి అడగడం, నాకు కావాల్సినవి అడగడం. చాలాసార్లు ప్రార్థన అంటే ఆ ఫస్ట్ది అదొకటే అనుకుంటాం. నా పాయింట్ ఏంటంటే, ఒకసారి ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నేను ఓకే, లెట్స్ సే నేను ఏదేదో అడుగుతున్నాను. ఓకే, నాకు కావాల్సినవి నేను అడుక్కుంటున్నాను దేవుని దగ్గర. అడగాల్సిందే, అడగాలి. యేసు ప్రభు అదే కొండ మీద ప్రసంగంలో ఒక దగ్గరికి వచ్చిన తర్వాత, మీకు అక్కరగా ఉన్నవి
మీరు అడగక మునిపే మీ పరలోకపు తండ్రికి తెలుసు అంటాడు. బట్ స్టిల్ ఐ హ్యావ్ టు పిటిషన్, నేను మళ్ళీ రిక్వెస్ట్ చేయాల్సిందే, నేను అడుగుతున్నాను. ఓకే, ఆ అడిగేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవునికి తెలియంది అడగట్లా, ఆ కావాల్సిన దానికోసం తలలు పగలగొట్టుకొని లేకపోతే దాని కొరకు ఉపవాసం చేయమని చెప్పట్లే. ఓకే, ఉపవాసం యొక్క పర్పస్ ఇస్ టోటల్లీ డిఫరెంట్. ఒక్కసారి కొంచెం ఇది అర్థమైన తర్వాత ఎందుకు ఈ యొక్క దుఃఖపడువ దానిలో అనేది ఎంత పవర్ఫుల్లో ఇప్పుడు ఈరోజు మీకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి. నెంబర్ 1, రిక్వెస్ట్ చేయడం, పిటిషన్ చేయడం. ఈ పిటిషన్ చేసేటప్పుడు ఓకే మనందరికీ తెలుసు సైంటిఫిక్గా ఒకటి ఉంటుంది, బటర్ఫ్లై ఎఫెక్ట్ అంట. బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ఆ యొక్క సీతాకోక చిలుకలు రెక్కలు ఆడించడం ఏదైతుందో, సముద్రం ఈ ఒడ్డున రెక్కలు ఆడిస్తే సముద్రం అవతల పక్కన తుఫాన్ వస్తుంది. ఆ రెక్కలు ఆడించేది మనకి వినపడదు. కానీ ఆ యొక్క రెక్కలు, ఆ యొక్క ఫ్లాపింగ్ ఏదైతుందో, ఆ యొక్క రెక్కలు కొట్టుకోవడం ఏదైతుందో ఓకే ఒకదానికొకటి లింక్ అయి ఉంది అని చెప్పేదాన్ని బటర్ఫ్లై ఎఫెక్ట్ అంట. ఓకే, అలాగే నీకు ఈరోజు ఏ అక్కరైతే ఉందో ఆ అక్కర యొక్క బటర్ఫ్లై ఎఫెక్ట్ ఈ యూనివర్స్లో ఎక్కడ ఏ మేలు చేస్తుందో అది దేవునికి తెలుసు. ఓకే, సో అందుకే కొన్ని రోగాలు కలిగి ఉండొచ్చు, అందుకే ఈ కరోనా, ఈ కోవిడ్-19 ఉండొచ్చు. ఓకే, ఇది యూనివర్స్కి మేలు ఎక్కడ చేస్తుందో మనకు తెలియదు. ఓకే, బట్ ఐ హ్యావ్ టు ప్రే, దేవా దీని నుంచి విడిపించు, దీనివల్ల అనేకులు ఇబ్బంది పడుతున్నారు, నేను దేవుని సన్నిధిలో రిక్వెస్ట్ చేయాల్సిందే. ఓకే, ఆ రిక్వెస్ట్ చేసేటప్పుడు మొట్టమొదటి నేను గ్రహించాల్సిన విషయం ఏంటంటే నేను అంటే దాని కొరకు ఏడవకండి అని చెప్తున్నాను. ఓకే, నువ్వు పిటిషన్ చేసి ఆ విషయాలు దేవుని సన్నిధిలో పెట్టేటప్పుడు ఓకే, అందుకనే ఫిలిప్పీ పత్రిక ఏమంటే దేని గురించి చింతపడకండి, అన్నిటి గురించి కృతజ్ఞతాపూర్వకంగా విజ్ఞాపనలు ఆయన సన్నిధిలో పెట్టండి అంటాడు. ఓకే, అది ఎలా అర్థం చేసుకోవాలి? నేను హీబ్రూ పర్స్పెక్టివ్లో ద 5 డిఫరెంట్ ప్రేయర్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. నెంబర్ 1 మొట్టమొదటి ఏంటంటే షాలాక్, అనగా నా రిక్వెస్ట్ని ఆయన సన్నిధిలో పెట్టడం. ఓకే, రిక్వెస్ట్ పెట్టడం అంటే ఆ రిక్వెస్ట్ చేసేటప్పుడు దాని కొరకు నేను ఏడవక్కర్లా, రిక్వెస్ట్ అయితే పెట్టాలి, రిక్వెస్ట్ అయితే చేయాలి, నాకు ఇది కావాలి. పౌలు అడుగుతున్నాడు, నా జీవితంలోంచి ఈ ముళ్ళు తీసేయాలి. ఓకే, సో ప్రార్థన చేయాల్సిందే. ఓకే, నీకున్న ముళ్ళు వల్ల, నీకున్న సమస్య వల్ల ఈ యూనివర్స్కి, దేవుని యొక్క ఈ వరల్డ్కి, దేవుని యొక్క ఈ విశ్వానికి ఎక్కడో మేలు ఉంటుంది. ఓకే, అందుకనే పౌలు అంటాడు, నేను శ్రమ నొంది ఉండడం ఏదైతుందో, అంటే దావీదు అంటాడు, నీ కట్టడలు నేను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలయ్యాను. పౌలు అంటాడు, మేము పొందిన శ్రమలలో మేము ఆదరించబడ్డాం కనుక ఇప్పుడు మిమ్మల్ని ఆదరించగలుగుతున్నాం అంటాడు. సో నువ్వు పడే శ్రమ వల్ల ఏదో మేలు ఉండుంటుంది. ఓకే, సో అలా అని చెప్పి దాన్ని అలాగే వదిలేయమని చెప్పట్లేదు, ప్రార్థన చేయొద్దు. దిస్ ఈజ్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ ప్రేయర్, ఫస్ట్ కైండ్ ఆఫ్ ప్రేయర్. ద సెకండ్ ప్రేయర్ ఏంటంటే ఓకే, దీన్ని బ్లెస్సింగ్స్ అంటాం, బ్రఖా అంటాం. ఓకే, హీబ్రూలో బ్రఖా. ఓకే, బ్లెస్సింగ్స్. ఓకే, బ్లెస్సింగ్స్ అంటే అర్థం ఏంటంటే వీ హ్యావ్ టు బ్లెస్ ద లార్డ్ ఫర్ ఎవ్రీథింగ్. నేను గాలి పీల్చుకుంటున్నందుకు దేవా స్తోత్రం నాయన. ఓకే, స్తోత్రం అంటే థ్యాంక్స్, ఓకే స్తుతి, ఇవి కాదు. బ్లెస్సింగ్ ఈజ్ టోటల్ డిఫరెంట్. బ్లెస్సింగ్ అంటే అర్థం ఏంటంటే ఓకే నువ్వు దీవించబడదు గాక అనడం. ఓకే, ఆ బ్లెస్సింగ్ అనే వర్డ్కి బ్రఖా అంటాం. చూడండి ఒకసారి. అయితే నా పాయింట్ రండి ఒకసారి. ఈ సెకండ్ ఏదైతే ఉందో దేవుని బ్లెస్ చేస్తాం, నీళ్లు తాగడానికి బ్లెస్ చేస్తాం, లేకపోతే ఆహారం తీసుకునేటప్పుడు ఈ మంటి నుండి ఆహారాన్ని సృష్టించినందుకు. ఓకే, యేసు ప్రభు ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలకు సంబంధించిన దాంట్లో ఆ బ్రాకా, ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలు నా దగ్గర తీసుకురండి అని చెప్పి వాటిని చేతిలో పట్టుకొని ఆకాశం చూసి ఈ 5 రొట్టెలు 2 చేపలు బట్టి నిన్ను స్తుతిస్తున్నానని చెప్పి స్తుతించడం కాదు, దేవుని బ్లెస్ చేస్తున్నాడు. ఓకే, దీన్ని నేను హీబ్రూ ప్రకారం ప్రేయర్స్ గురించి మాట్లాడుతాను. దిస్ ఇస్ సెకండ్. ఓకే, థర్డ్ది వచ్చేసి మూడో దాన్ని ఏమంటాం అంటే ఓకే మన తెహల్లీం అంటే కీర్తనలు. ఓకే, కీర్తనలు మనము పాడుతూ ఉండడం అంటే నేను మాట్లాడేది బైబిల్లో ఉన్న కీర్తనలు. ఓకే, బయట పాటలు రాయడం దానికి వ్యతిరేకంగా నేను మాట్లాడలేను, కానీ బైబిల్లో ఉన్న కీర్తనలు చదవడం అనేది ఆ కీర్తనలో ప్రొఫెసీ ఉంటుంది. ఓకే, నేను రాసిన పాటలో ప్రొఫెసీ ఉండదు. జాగ్రత్తగా వినండి ఒకసారి. బైబిల్లో ఏవైతే కీర్తనల గ్రంథం ఉందో ఆ గ్రంథంలో యేసు ప్రభు చేయాల్సినటువంటి పనులు, అనగా ప్రభువైన యేసు క్రీస్తు ఓకే మెస్సయ్య చేయాల్సినటువంటి లిస్ట్ అందుకే కీర్తనలలో తన్ను గురించి ఏం రాయబడిందో చెప్పాడు ఆయన. ఓకే, నిరూపించాడు. ఓకే, ఆ కీర్తనలన్నీ నేను ఇప్పుడు చదవడం వెనకాల అవి చదువుతూ దేవుని ప్రార్థన చేస్తున్నాను. ఓకే, దాన్ని ఓకే దిస్ ఇస్ థర్డ్ ప్రేయర్, అనగా కీర్తనలు ప్రతిరోజు చదవడం అనేది అదొక ప్రార్థన. ఓకే, అందుకని ఆ యొక్క ఏమంటామంటే దీన్ని ఎలా చెప్పాలంటే యూనో
ఆ యొక్క యాజకులు ప్రతిరోజు దేవుని సన్నిధిలో వారు అర్పించే అర్పణలు అర్పించేటప్పుడు అర్పించిన తర్వాత ప్రతిరోజు కీర్తనలు చదవాలి. ఓకే, కీర్తనలు చదువుతూ కీర్తనలు పాడుతూ ఉండడం అనేది రాగయుక్తంగా ఆ యొక్క వాయిద్యాలతో ఆ 150 కీర్తనలు ఏవైతే ఆ కీర్తనలు చదవడం, దాని గురించి మాట్లాడుతుంది. దిస్ ఇస్ నంబర్ 4. 4వది వచ్చేసి అవోదా అంట. ఓకే, యాక్చువల్గా అది నంబర్ 3. ఓకే, ఈ అవోదా ఏదైతే ఉందో ఇది సర్వీస్. ఓకే, జాగ్రత్తగా వినండి ఒకసారి. ఈ అవోదా అనే మాటకి టెంపుల్ సర్వీస్ అని అర్థం. ఓకే, అవోదా అంటే మీనింగ్ ఏంటంటే, ఓకే, యాజకులు మందిరంలో చేసే పనిని అవోదా అని పిలుస్తాం. ఓకే, జాగ్రత్తగా వినండి ఒకసారి. యాజకులు మందిరంలో ఒక దాన బలి అర్పించాలి, పాపరార్థ బలి చేయాలి. ఆ బలి చేయడానికి వాళ్ళు చేసే పనులు చూసారా? ఓకే, చూడండి ఒకసారి. ఆ ఇశ్రాయేలు జనాంగం కొరకు ఒక యాజకుడు మందిరంలో చేసే పరిచర్య, మధ్యలో నిలబడి చేసే ఏ సర్వీస్ అయినా దాన్ని ప్రార్థన కింద కౌంట్ చేయబడుతుంది. దీన్నే అవోదా అంట. దిస్ ఈజ్ నంబర్ 3 యాక్చువల్లీ. ఓకే, ఈ నంబర్ 3 మూడోది అవోదా, యాక్చువల్ 4వది తెహల్లి. ఓకే, ఈ యొక్క సర్వీస్ అనగా మీరు ఓకే చూడండి ఒకసారి. ఈ కరోనా వల్ల అనేకులు ఇబ్బందులు పడుతున్నారు, అనేకులు భోజనాలు ఓకే కొంతమందికి భోజనం వస్తుంది, నేను భోజనం పెడుతున్నాను. భోజనం పెట్టడం ఏదైతుందో ఓకే, తర్వాత ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడం ఏదైతుందో, లేకపోతే వస్తుపరమైనటువంటి ఓకే అదేం చేస్తున్నానంటే ఇతరుల పక్షంగా నేను నిలబడి సర్వీస్ చేస్తున్నాను. దాన్ని ప్రార్థన కింద లెక్క పెట్టబడుతుంది. అందుకనే చూడండి ఒకసారి హీబ్రూ భాషలో ఈ యొక్క 3వ ప్రార్థన అవోదా అనగా యాజకులు మందిరంలో చేసే పరిచర్యని ఇశ్రాయేల్ అందరి యొక్క పాపం కొరకు వీళ్ళు నిలబడి సర్వీస్ చేస్తున్నారు. దాన్ని టెంపుల్ సర్వీస్ కింద. అందుకనే సేమ్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మందిరం లేదు కనుక మనం చేసే ప్రతి పరిచర్య, నేను ఇంకొకరి కొరకు నిలబడి ఇదిగో దేవా ప్రార్థన చేస్తున్నాను వారి కొరకు. ఓకే, నువ్వు చేసే ప్రతి ఫిజికల్గా నువ్వు చేసే ప్రతి పరిచర్య సర్వీస్ ఏదైతే ఉందో అది ప్రార్థన కింద కౌంట్ చేయబడుతుంది. అవోదా అంటాం దాన్ని, సర్వీస్ లాగా. అందుకనే మీరు ఈ వీరిలో ఎవరికి చేసినా ఓకే మెస్సియాకి చేసినట్టే. అనగా చూడండి ఒకసారి, వస్త్రాలు లేనివాడికి వస్త్రాలు ఇచ్చినా, లేకపోతే ఓకే వాళ్ళు ఆ ఇవ్వడమే ఆ సర్వీస్ చేయడం కూడా ప్రార్థన కింద. 3వ ప్రార్థన. 4వది వచ్చి తెహల్లీం కీర్తనలు. 5వది వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్. ఓకే, ఆ వర్డ్ ఇక్కడ యేసు ప్రభు యూజ్ చేస్తున్నాడు. ఓకే, హిత్పెలల్ అంటాం దీన్ని. ఓకే, జాగ్రత్తగా వినండి. ఈ హిత్పెలల్ అనే మాటకి ఇంట్రోస్పెక్ట్ అని అర్థం. శిష్యులు ఎందుకు దయ్యాన్ని వెళ్ళగట్టలేకపోయారు అంటే, దేనివల్ల వాళ్ళ వల్ల కాలేకపోయింది అంటే వాళ్ళు ఇంట్రోస్పెక్ట్ చేసుకోలేకపోవడం వల్ల. అందుకనే ఆ ఇంట్రోస్పెక్ట్ ప్రేయర్ గురించి మాట్లాడుతూ ఓకే మనకు అర్థం కావడం కొరకు చాలా వర్షన్స్లో ఇది ఉపవాసం అనేది యాడ్ చేయబడింది అంటున్నాం. ఓకే, దుఃఖపడువారు ధన్యులు అన్నప్పుడు దేని గురించి దుఃఖపడువారు అంటే సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్, వ్యక్తిగతంగా తనని తాను దేవుని సన్నిధిలో పెట్టుకొని పరీక్షించుకొని ఫస్ట్ నువ్వు దేవుని సన్నిధిలో సరిగా నిలబడి. యెషయా ఎలాగైతే దేవుని సన్నిధిలో ఇంట్రోస్పెక్ట్ చేసుకొని నిలబడగలిగాడు గనుక ఆయన సకల ఓకే అప్పుడున్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాల గురించి ప్రవచించగలిగాడు. ఆ ప్రవచించే పరిచర్య తను పొందుకోగలిగాడు. అంటే అందరి రాజ్యాలకి సంబంధించినటువంటి ప్రవచన సంబంధమైనటువంటి ఆ యొక్క బాధ్యత తను పొందుకోగలిగాడు. అలాగే ఓకే ఇక్కడ ఆ యొక్క పిల్లవాడి ఆ చిన్నవాడిలో ఉన్నటువంటి దయ్యాన్ని నేను వెలగొట్టలేకపోవడానికి కారణం ఏంటంటే నన్ను నేను దేవుని సన్నిధిలో ఇంట్రోస్పెక్ట్ చేసుకోలేకపోవడం వలన. అర్థమవుతుందని నేను మాట్లాడుతుంది. ఓకే, శిష్యులు ఎందుకు ఫెయిల్ అయ్యారంటే ఉపవాసం ఉండకపోవడం కాదు, కానీ ఉపవాసం ఉండి అంటే జస్ట్ తిండి మానేయడం ఉపవాసం కాదు, కానీ ఇంట్రోస్పెక్ట్ అనగా అంతరంగంగా తనని తాను వ్యక్తిగతంగా పరీక్షించుకొని దేవుని సన్నిధిలో దుఃఖపడుతూ గడిపే దినాలు నిన్ను ఆత్మీయంగా బలపరుస్తాయి, నిన్ను గొప్పవాడిగా తయారు చేస్తాయి. దేవుని యొక్క చేతిలో బలమైన సాధనంగా వాడబడ్డానికి ఒక గొప్ప దైవజనుడిగాను ఒక మంచి అద్భుతమైనటువంటి ఓకే నీ జీవితం పవర్ఫుల్గా శక్తివంతంగా మార్చేది నీ ఇంట్రోస్పెక్ట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. అర్థమైందిగా నేను మాట్లాడింది? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, సో అందుకనే ఈ యొక్క యేసు ప్రభు సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ గురించి ఈ యొక్క వచనంలో మాట్లాడబడుతుంది. ఏంటంటే ఉపవాస ప్రార్థన చేయలేదు కాబట్టి దయ్యం వెళ్ళిపోవట్లేదు అంటలేదు, కానీ మీరు ఇంకా ఎక్కువ దేవుని సన్నిధిలో ఇంట్రోస్పెక్ట్ అనగా అంతరంగంగా పరిశోధించుకోవడం చేయాల్సి ఉంది అని జ్ఞాపకం చేయబడుతుంది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన లవింగ్ కైండ్నెస్ చేత మనం ఆదరించబడతాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందరము ఉన్న పాటన మోకరించగలంలో మోకరించండి.
లేచి నిలబడగలిగిన రెండు చేతులు పైకెత్తగలిగిన వాళ్ళు పైకెత్తి, దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఈ దినము నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ నాయన, మీకే వందనాలు. హల్లెలూయా. పలుమార్లు ఇదిగో పరలోక దర్శనం నుండి నేను తొలగిపోయాను. అనేక మార్లు ఇదిగో నా ప్రభా నా పిలుపు నుండి నేను పక్కకు జరిగాను. అనేక తప్పులు, పాపములు ఇదిగో నాకు అర్థమైనవి, నాకు తెలిసినవి, ఇదిగో నాకు తెలియనివి, ఇదిగో స్టబాన్ హృదయ గర్వముతో ఇదిగో నా ప్రభా మీ సన్నిధిలో నేను జీవించాను. నా పెదవులు, నా ఆలోచనలు, నా హృదయము పాపముతో నిండి ఉన్న సందర్భంలో ఇదిగో మీ సన్నిధిలో నన్ను నేను పరీక్షించుకోవడానికి ఈ దినం మీ వాక్యం ద్వారా దర్శించారు. వందనాలు చెల్లిస్తున్నా. నాతో పాటు ఏకీపించిన ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తిని బట్టి మీకు వందనాలయ్యా. ఈ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎంత శక్తివంతమైనదో, ఎంత ఇదిగో ధన్యతనిస్తుందో, ఎంత బ్లెస్సెడ్నెస్లో నిలబెడుతుందో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవడానికి ఇదిగో మీ కృప కొరకు వేడుకుంటున్నాం నాయన. స్తోత్రము నాయన, మీకే వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. ఈ దినమున నా ప్రభా, ఎస్ లార్డ్, హృదయములు విశాలపరచుకొని ఇదిగో వారి హృదయాల్ని పగలగొట్టుకొని ఇదిగో కుమ్మరించడానికి సిద్ధపడుతున్నారు. వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను నాయన. యేసు నామమున గొప్ప కార్యములు జరిగించండి. బలమైన మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచండి నాయన. మీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ బిడ్డలు ఈ సమయంలో మనోనేత్రాలు వెలిగించబడిన వారే, జ్ఞానమును ప్రత్యక్షత కలిగిన వారే ఇదిగో మీ సన్నిధిలో ఇదిగో గోజాడుటకు వారు ప్రత్యేకించుకొని మనసు నిబ్బరపరుచుకొని ఇదిగో ఈ దినము నుండి నేను ఉపవాసం చేయబోతున్నానని దేవా మీకు వందనాలు నాయన. ప్రస్తుత పరిస్థితులు, గడ్డు కాలము ఇదిగో నాయన ప్రభా, ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ మీ సహాయం మాకున్నది. మీకు వందనాలు నాయన. ఇదిగో తమను తాము ఇదిగో నాయన ప్రభా మీ సన్నిధిలో సరి చేసుకొని థ్యాంక్ యూ లార్డ్. వారి అపార్ట్మెంట్స్ కొరకు, వారి కాలనీల కొరకు, ఇదిగో వారి పట్టణాల కొరకు ప్రార్థించడానికి, తీర్మానం చేసుకోవడానికి అండ్ ప్రభా ఇదిన మాట్లాడిన మీ మాటను బట్టి మీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తున్నాం నాయన. ఈ దినపు వాక్యము ఇది అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చినందుకు మీకు వందనాలు, దర్శిస్తున్నందుకు మీకు వందనాలు నాయన. స్తోత్రం చెల్లిస్తున్నా. అనుకున్న దానికన్నా, ఆశించిన దానికన్నా, అడిగిన దానికన్నా గొప్ప కార్యములు జరిగించే దేవా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నా. థ్యాంక్ యూ నాయన. హల్లెలూయా నాయన, మీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ నాయన. ప్రతి విధమైన అనారోగ్యము, ఇబ్బందులు ఇదిగో నాయన ప్రభా ఎవరెవరైతే కలిగి ఉన్నారో వారందరి పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాను. మీరు పొందిన దెబ్బల చేత కలుగు స్వస్థత ఒక్కొక్కరికి అనుగ్రహించమని వేడుకుంటూ యేసు నామమున మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. అలాగే ఉందాము. కంక్లూజన్ మెసేజ్ తర్వాత దేవుని సన్నిధిలో మనం ఈ దినం సెలవు తీసుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.